యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ లేఖన భాగం దేనికి సమాధానం అంటే 51వ అధ్యాయము 9వ వచనంలో యూదులు మొరపెడుతున్నారు, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము. పూర్వకాలములోను పురాతన తరముల్లోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. ఈ రెండు వచనాలకి సమాధానమే 52వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. వీళ్ళు చెరలో ఉండి ఏమని మొరపెడుతున్నారు అంటే, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము. యెహోవా బాహువు అంటే నిర్గమకాండంలో ఆయన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును ఎలా విడిపించాడు అనేదాన్ని యెహోవా బాహువు అంటారు. ఆయన తన చాచిన చేతితోనూ బాహుబలముతోనూ వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు అనే మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన ఐగుప్తు దేవతలకి అందరికీ తీర్పు తీర్చాడు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి యెహోవా బాహువా లెమ్ము అంటే, బలము తొడుక్కొమ్ము అంటే, ఒకప్పుడు ఐగుప్తు నుంచి ఎలాగైతే మమ్మల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించావో నీ బాహుబలం చేత, మరలా మేము చెరలోనికి వచ్చాం, చెరలో మగ్గిపోతున్నాం, నశించిపోతున్నాం. కాబట్టి ఒకప్పుడు ఇచ్చినటువంటి రక్షణను మరలా ఇమ్ము, మరలా నీ బలాన్ని చూపించు అనేటువంటి ప్రార్థన చేశారు వీళ్ళు. ఆ ప్రార్థనకి సమాధానంగా 52వ అధ్యాయం 1వ వచనం, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. 51:9లో వీళ్ళు అడిగారు దేవుణ్ణి, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము అని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. గత 70 సంవత్సరాలుగా చెరలో మగ్గిపోతున్నటువంటి సియోను, లే, నీ చెరసాల జీవితంలోంచి లెమ్ము లెమ్ము, బలము ధరించుకొనుము. దేనికి బలము ధరించుకోవాలి? ఇక నీవు ఈ బబులోను విడిచిపెట్టి సియోనుకి, యెరూషలేముకి బయలుదేరు, బలం ధరించుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఒకప్పుడు ఎంత పరిశుద్ధమైన వస్త్రాలు ధరించావో ఆ ప్రత్యక్ష గుడారంలో కానీ, ఆ దేవాలయంలో కానీ, యెరూషలేములో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో ఆ బట్టల్ని మరలా ధరించుకో. ఒక వ్యక్తి చెరసాల్లోకి వెళ్తున్నాడు అనుకో, జైలుకి వెళ్తున్నాడు అనుకో, మామూలు బట్టలతో వెళ్తాడు అక్కడికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు వేరే బట్టలు ఇస్తారు, చెరసాల బట్టలు ఇస్తారు, ఖైదీ ధరించుకునేటువంటి బట్టలను ఇస్తారు. ఈ బట్టలను తీసి ఒక ర్యాక్లో పెట్టి లాక్ చేసేస్తారు. ఈ వ్యక్తి డీటెయిల్స్ అన్నీ వస్తువులని అక్కడ ఉంటాయి. మరలా ఆ చెరసాల జీవితం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కేసులు కొట్టేసిన తర్వాత ఆ ర్యాక్ ఓపెన్ చేసి ఆ వ్యక్తి ముందు ఎలా వచ్చాడో, ఏ బట్టలతో వచ్చాడో ఆ బట్టలు, ఆ వస్తువులు ఇస్తే మరలా వాటిని ధరించుకొని అలా బయటకు వస్తాడు ఆ చెరసాల్లో నుంచి. 70 సంవత్సరాలు చెరలో వీళ్ళు చెరసాల జీవితాన్ని, బానిసత్వాన్ని, కఠిన దాస్యాన్ని అనుభవించారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సియోను లెమ్ము లెమ్ము, బలం ధరించుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఒకప్పుడు నీవు వచ్చావే, సుందరమైన వస్త్రాలు ధరించుకున్నావే, ఆ సుందర వస్త్రాలని ఇప్పుడు ధరించుకో. ఎందుకంటే మరలా నీ స్వదేశానికి పంపించబోతున్నాను, అక్కడ రాబోతున్నావు కాబట్టి సుందర వస్త్రాలు ధరించుకో, నీ చెరసాల జీవితం అయిపోయింది అని చెప్తున్నాడు. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు.
ఇక మీదట ఈ చెరసాల అయిపోయిన తర్వాత నీ దేశంలోనికి సున్నతి పొందినవాడు కానీ అపవిత్రుడు కానీ ఉండడు. అంటే మరలా మీరు చెరలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, నీవు పరిశుద్ధ పట్టణంగానే ఉంటావు అంటూ మాట్లాడుతున్నాడు. 51వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము అని వీళ్ళు ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు బహుశా ప్రార్థన నిరుత్సాహంలో చేసిన ప్రార్థన. ప్రభువా, ఒకప్పుడు నీవు చూపించిన ఆ మహత్కార్యాలు ఏమయ్యాయి, ఆ బాహుబలం ఏమైంది, మమ్మల్ని వదిలిపెట్టేసావా, విడిచిపెట్టేసావా అంటూ అలా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు కదా. అయితే ఆయన తిరిగి మీరు లేవండి, ఇక్కడి నుంచి బయలుదేరండి, సుందర వస్త్రాలు ధరించుకోండి అనే పరిస్థితి వస్తుంది అని బహుశా వాళ్ళు నమ్మలేకపోయి ఉండవచ్చు కొంతమంది. మనం చెరసాల జీవితంలో ఉన్నప్పుడు, చీకటి అనుభవంలో ఉన్నప్పుడు ప్రతిదీ మనకు అలాగే కనిపిస్తుంది. లేదులే, ఒకప్పుడంటే దేవుడు నా జీవితంలో మహత్కార్యాలు చేశాడు, జోక్యం కలుగు చేస్తున్నాడు, ఆ దశ అయిపోయింది, ఇక మీదట నా జీవితంలో వెలుగు రాదు, ఇక మీదట నేను మరలా సుందర వస్త్రాలు ధరించే పరిస్థితి రాదు అనిపిస్తుంది. ఎందుకంటే చెరసాల అనుభవం అంత అంధకారంతో కూడుకున్నది. దేవుడు ప్రతి చెరసాల అనుభవానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. 70 సంవత్సరాలు చెర, ఆ తర్వాత ఒక్క సంవత్సరం కూడా మన విడుదల ఆలస్యం చేయదు, ఖచ్చితంగా చెరసాల అనుభవం అయిపోతుంది. కానీ ఆ చెరసాల్లో ఉన్నప్పుడు మనం 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం చూసినప్పుడు ఎండిపోయిన ఎముకలతో పోలుస్తాడు వారిని. ఎముకలు ఎండిపోయినట్టుగా వారి ఆశ విఫలమైంది, నిరుత్సాహం ఆవరించింది అనేటట్టుగా మాట్లాడతాం మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. కానీ చెరసాల అనుభవం అయిపోతుంది, మరలా లెమ్మని పిలుస్తాడు ఆయన, బలం ధరించుకోమని చెప్తాడు ఆయన, సుందర వస్త్రాలు ఇచ్చి ధరించుకోమని చెప్తాడు ఆయన, పరిశుద్ధ పట్టణానికి ప్రయాణం ఒకటి ఉంది. తర్వాత ఆ పరిశుద్ధ పట్టణంలో ఇక మీదట వాళ్ళు మరలా చెరలోకి వెళ్లకుండా సున్నతి లేనివాడు ఒక్కడు ఉండడు, అపవిత్రుడు ఒక్కడు ఉండడు. దేశాన్ని అంతకు ముందు ఆయన ఎప్పుడు కొలనూలు సాగలాగి పంచి ఇచ్చాడో అలాంటి కొత్త దేశంగా మరలా చేయబోతున్నాడు అంటూ మాట్లాడుతున్నాడు. 2వ వచనం, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడ కట్లు విప్పివేసుకొనుము. చూడండి, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, ధూళిలో పడిపోయింది అది. అంతకంటే ముందు 61వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. 61:10లో ఈ సుందర వస్త్రాలంటే ఏంటి అనే దానికి ఒక మాట చెప్తాడు అక్కడ. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఏం మాట్లాడుతున్నాడు? శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఒక పెళ్ళి చూశాను నేను, బహుశా 4 సంవత్సరాల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళాను. మన క్రిస్టియన్ మ్యారేజ్ అది. అప్పటికి ఆలస్యం అయిపోయింది. పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని తర్వాత చూడొచ్చులే కానీ ముందు ఏం చేద్దాం, భోజనం అక్కడ పెడుతున్నారు కనుక్కొని నేరుగా భోజనానికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వీళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే ఐటమ్స్ అయిపోతాయి కదా, నేరుగా వెళ్ళి ఫస్ట్ ఐటమ్స్ అని కవర్ చేసి అటు తర్వాత వచ్చాను వేదిక దగ్గరికి. చూద్దాం, చిన్న పాపానికి వాళ్ళని చూడాలి కదా, చూద్దాం వస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళారు అనే ఫీలింగ్ క్రియేట్ అయింది నాకు. ఎందుకంటే ఇద్దరున్నారు వేదిక మీద. వాళ్ళు ఎలా ఉన్నారంటే మరీ మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే రేవు దగ్గర తీసుకుని వెళ్ళి
రేవు దగ్గర తీసుకొని వెళ్ళి 2 చేతులు ఇలా కొట్టుకొని ఇలా పగలు కొడతారు చూసారా? ఇలా తుడిపేసి ఇలా పగలు కొట్టేసి మొత్తం పీకేసి ఆ తర్వాత ఒక చీర కట్టి ఇంటికి తీసుకొని వస్తారు ఇలా ముసుకేసి. ఎలాగుంటారు వాళ్ళు చూడ్డానికి? వెళ్ళేటప్పుడు ఎలాగుంటారంటే పొడవాటి జడ, దానికి అన్ని పువ్వులు, పెద్ద బొట్టు పెట్టి ఇంతవరకు గాజులు పెట్టి భలే చేసుకొని పోతారు అక్కడికి. అంటే అలా పగలు కొడతారు అన్నింటినీ. అయిపోయింది, ఆ ముచ్చట తీరిపోయింది. ఇక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరు ఎదురుగా రాకూడదు, ఎవరు పలకరించకూడదు, ఇలా ఒకటి తల మీద వేసుకోవాలి. మన భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయం ఇది. అలా కనిపించారు వేదిక మీద ఇద్దరు. వైట్ అండ్ వైట్లో ఉన్నారు ఇద్దరు. ఆయన వైట్ షర్టు, వైట్ ప్యాంటు, ఈవిడ వైట్ శారీ, అంతే. నేను అనుకున్నాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోయారేమో, వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నా. కాసేపటికి నాకు ఏమని అర్థమైందంటే వీళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు, వీళ్ళే ఇద్దరు, వీళ్ళే. వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నారే, వాళ్ళు పెళ్లి కూతురు ఉన్నట్టున్నారు, వీళ్ళు పెళ్లి కొడుకు ఉన్నట్టున్నారు. ఎవరు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు. చేసుకునే ఇద్దరు ఎలా ఉన్నారంటే రేవు దగ్గర నుంచి మిస్ అయిపోయి వేదిక మీదకి వచ్చారనేటట్టు ఉన్నారు వీళ్ళిద్దరు. గిఫ్ట్ ఇవ్వడానికి వేదిక ఎక్కే వాళ్ళు పెళ్లి కొడుకులాగా పెళ్లి కూతురులాగా ఉంటే, అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలాగున్నారు? రేవు దగ్గర నుంచి నేరుగా వేదిక మీదకే వచ్చారేమో అనేటట్టున్నారు. మొత్తం కిందంతా కలర్ఫుల్గా ఉంది, రకరకాల బట్టలు, రకరకాల హంగామా, కానీ వేదిక మీద మాత్రం ఏ కళ లేదు. కాసింత బాధ అనిపించింది వాళ్ళిద్దరిని చూసి కాదు, వాళ్ళిద్దరు మూర్ఖత్వాన్ని చూసి. వాళ్ళని అడిగామనుకో, ఇదేంటి పెళ్ళి ఆ రోజు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు, ఆ తెల్ల చీర ఒకటి కట్టుకొని అసలు ఏమీ లేకుండా ఏంటి అలా ఉన్నామంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పు సమాధానం? మనము లోకస్తులం కాదు, పరలోకంలో ఉన్నామేంటి? మనం లోకస్తులం కాదు, మనం అన్యులం కాదు. ఎవరు మనము? పరిశుద్ధులమే. పరిశుద్ధులు ఏ బట్టలు ధరించుకుంటారు? తెల్ల బట్టలు ధరించుకుంటారు కదా. మరి చర్మం కూడా తెల్లదే ఉండాలి కదా, నల్లది ఎందుకుంది? దాన్ని కూడా మార్చుకుంటే పోలేదా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మైకేల్ జాక్సన్ లాగా మొత్తం అంతా తెల్లగా మార్చుకుంటే సరిపోతుంది కదా. పరిశుద్ధ వివాహం అంటే తెల్ల బట్టలు వేసుకోమని కాదు. ఎందుకు నేను ఇంత ఆగాల్సి వచ్చిందంటే, ఇక్కడ యెషయా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను. తప్పు అంటున్నాడు, ఒప్పు అంటున్నాడు? పెండ్లి కుమారుడు ఏం ధరించుకోవాలంట? శృంగారమైన పాగా. అది నీ పెళ్ళి, అది రేవు కాదు, పెళ్ళి. అది ఆ రోజు నువ్వు పెళ్లి కుమారులాగా కనిపించాలి. మిగతా రోజు ఎలాగైనా కనిపించు, ఇబ్బంది లేదు. ఆ ఒక్కరోజు నువ్వు ఎలా కనిపించాలి? అలా వచ్చి పార చూసినప్పుడు అదిగో ఆ వ్యక్తి అండి పెళ్లి కొడుకు అనాలే. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతుక్కోకూడదు. ఆ రోజు నీ పెళ్ళి ఎలా కనిపించాలి? పెళ్లి కుమార్తెలాగా కనిపించాలి. ఆ 2 పదాల అర్థం అదే, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఆ గుంపులో నేను వెతకాల్సిన అక్కర్లే, ఫలానా వ్యక్తి పెళ్లి కుమార్తె, ఫలానా వ్యక్తి పెళ్లి కుమారుడు. ఆ ఒక్కరోజు ధరించుకో. పరిశుద్ధులు అని చెప్పుకునేదానికి, మేము లోకస్తులం కాదని చెప్పుకునేదానికి ఇంత వేషధారితనాన్ని ప్రదర్శించాల్సిన అక్కర్లేదు. నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు ఆ పెళ్ళికి, నన్ను కలవడానికి వచ్చాడు. ఆ అబ్బాయి చూసి ఏంటిది అని అడిగాడు. పెళ్ళి అని చెప్పాను. అలా ఏ ఆనవాలు లేదు. వాళ్ళిద్దరూ వేదిక మీద ఎక్కకపోయి ఉంటే, బాబు ప్లేట్ తీసుకురమ్మా, బాబు నీళ్ళు పోయి అనేటట్టున్నాడు. తప్పది.
నేనేమంటున్నానంటే అతి భక్తి, అతి పరిశుద్ధత, అతి నీతి, అతి వద్దు. పెళ్ళి అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, దాన్ని ఫాలో. తెల్లబట్టలు వేసుకొని నల్లటి వేసుకొని చెప్పట్లే, అందులో ఒక డిజైన్ ఉంటుంది. వైట్ షర్ట్ వేసుకొని, వైట్ బ్లేజర్ వేసుకొని, వైట్ ప్యాంట్ వేసుకొని, నీట్గా బ్రౌన్ కలర్ బెల్ట్ పెట్టుకొని, ఒక బ్రౌజ్ ఒకటి పెట్టుకొని, ఒక పాకెట్ స్క్వేర్ ఒకటి పెట్టుకొని డిఫరెంట్గా ఎక్కొచ్చు కదా, అది కూడా వైటే కదా. అలా ఉండదు మరలా. ఓకే, వైట్ శారీనే కట్టుకో, దాంట్లో గోల్డ్ కలర్ అంచు వచ్చేటట్టుగా ఒక డిఫరెంట్ కలర్ ఎందుకు ట్రై చేయకూడదు? తప్ప అది. ఇలాగే మెడలో ఏమీ లేదు, చేతిలో ఏమీ లేదు, తల మీద ఏమీ లేదు, అంతా శుద్ధంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నారు. ఎందుకు అలా? క్లీన్ అండ్ గ్రీన్ కదా, క్లీన్ అండ్ వైట్ కదా. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ఎలా పోలుస్తున్నాడు తెలుసా? ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు అనేదాన్ని, రక్షణ వస్త్రం అంటే ఎలా ఉంటుంది అంటే మనకు అర్థం కావడానికి పెళ్లి కుమారుని పాగాను చూపెడుతున్నాడు, పెళ్లి కుమార్తె వస్త్రాలను చూపెడుతున్నాడు. ఎంత గంభీరంగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో అలా ఉంటుంది నేను ఇచ్చే రక్షణ వస్త్రం. ఎందుకంటే రక్షణ వస్త్రం అంటే ఏంటో మనకు తెలియదు, ఊహించలేం. కాబట్టి అత్యంత అందంగా కనపడేటువంటి వస్త్రాలని పోలుస్తున్నాడు అక్కడ. పెళ్లి చేసుకునే రోజు పెళ్లి బట్టలు వేసుకోవాలి. రేవు దగ్గర వైదవ్య వస్త్రాలు ధరించాలి. అవి ఇక్కడ, ఇవి అక్కడ ధరించకూడదు. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే చాలామంది పాపం మనం బజార్కి వెళ్ళామనుకో, ఒక క్రిస్టియన్ పాస్ట్ ఎదురుగా వస్తున్నానుకో, తప్పిమని గుర్తుపట్టవచ్చు. ఎలా గుర్తుపట్టచ్చు చెప్పండి? 100 మందిలో ఉన్నా సరే, అదే షోలమిత్ అంటది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు అని. అలా మా పాస్టర్ గారు రత్నవర్ణుడు కాదు, ఏమంటారు అది, ధవలవర్ణుడే, రత్నవర్ణుడు కాదు. ఆ ధవలవర్ణ వస్త్రాలు కలిగిన వాడు. ఈయన ధవలవర్ణుడు కాదు, ధవలవర్ణ వస్త్రాలు కలిగిన వాడు. వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తూ ఉంటాడు, అలా గుర్తుపట్టేయచ్చు. కాదు, తెలుపే ధరించాలని పేటెంట్ హక్కేమీ లేదు క్రైస్తవ్యానికి, రూల్ ఏమీ లేదు, యూనిఫామ్ కాదు అది. నీకు నచ్చిన బట్టలు వేసుకో, గౌరవంగా, హుందాతనంగా, నీకు సౌకర్యవంతంగా. అంతేగాని ఇలాగే ఉండాలని వాడు అలవాటు పడి మిగతా వాళ్ళకి అలవాటు చేసి రక్షణ వస్త్రాలని పెళ్లి కుమారుని పాగాతో పోల్చాడు, పెళ్లి కుమార్తె వస్త్రంతో పోల్చాడు అంటే అవి తప్పని కాదు. అది విషయం నేను మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతుండే? 52వ అధ్యాయం 1వ వచనంలో నీ సుందర వస్త్రములు ధరించుకో అంటున్నాడు. ధరించుకోవద్దనిగా చెప్తున్నది. నీ సుందర వస్త్రాలు ధరించుకో. అంతకుముందు ఏం ధరించుకుంది? ఏదో మాసిపోయినటువంటి బట్టలు, సాదాసీదా బట్టలు. ఎందుకని? చెర జీవితం అది. చెరలో ఉన్నప్పుడు మాసిపోయిన బట్టలు ధరించుకో. చెరలోంచి రిలీజ్ అయినప్పుడు, స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఏ బట్టలు ధరించుకుంటావు? సుందర వస్త్రాలు. మనోళ్ళు ఇప్పుడు బట్టల్లో కూడా పరిశుద్ధతను వెతికే స్థితికి ఎదిగిపోయారు. అవురా, బ్లాక్ కలర్ షర్ట్ వేస్తావా పాజిటివ్ అయి ఉండి? వేయకూడదా? చూసావా ఆ బట్టలు, చూసావా? పరిశుద్ధతను వెతకాల్సింది బట్టల్లో కాదు, బ్రతుకులో. పరిశుద్ధతను వెతకాల్సింది బట్టల్లో కాదు, బ్రతుకులో వెతకాలి. రాజకీయ నాయకులు ఏ బట్టలు వేసుకుంటారు చెప్పండి? ఏ బట్టలు వేసుకుంటారు? వైట్ అండ్ వైట్. మల్లె పువ్వు కూడా సిగ్గుపడేంత వైట్ అది. మల్లె పువ్వును మీరు ఎప్పుడైనా చూసారా? లోపల ఎల్లో కలర్ షేడ్ వస్తుంది లైట్గా. ఎల్లో కలర్ షేడు,
లోపల లైట్గా నలుపు చార ఒకటి వస్తుంది మల్లెపువ్వుకి. కానీ రాజకీయ నాయకులు వేసుకున్న షర్ట్కి ఏ షేడ్ ఉండదు, పాలలాగా పైన ఒక షైనింగ్ మెరుస్తుంటుంది అనమాట. కానీ చేసే పనులండి ఏంటి? పాలు ఇచ్చే గేదె ఎంత నల్లగా ఉంటుందో అంత నల్ల పనులు చేస్తుంటారు. ఒకవేళ తెలుపు వేసుకుంటేనే పరిశుద్ధత అయితే అందరికంటే పరిశుద్ధులు ఎవరు? రాజకీయ నాయకులు. బట్టల్లో పరిశుద్ధతను వెతకొద్దు, అది నేను అంటున్నది. నీ సుందర వస్త్రాలు ధరించుకో. సుందర వస్త్రాలు దేనికి గుర్తంటే చర జీవితం అయిపోయింది అనేదానికి. జైల్లో ఖైదీలు ఉంటారు, అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు. రిలీజ్ అయ్యే రోజు ఎలా ఉంటారు వాళ్ళు? బయటికి ఎలా వస్తారు? బయటికి మరలా కొత్త బట్టలు వేసుకొని. వీళ్ళ బంధువులు వెళ్తారు, ఆ ముందు రోజు వెళ్తారు, ఆ బట్టలు ఇస్తారు, వాళ్ళు ఆ బట్టలు ధరించుకొని హుందాగా బయటకు వస్తారు. ఆ తర్వాత నుంచి తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళు మంచి బట్టలు వేసుకుని తిరుగుతారు. నీకు తెలుపు అంటే ఇష్టం అయితే తెలుపే వేసుకునే, వద్దని చెప్పట్లేదు. కానీ ఆ తెలుపును పట్టుకొచ్చి మా మీద రుద్దొద్దు, మిగతా వ్యక్తుల మీద రుద్దొద్దు, అది నేను చెప్తున్నది. చర్చిలో పెళ్ళి అనుకో, తెల్ల బట్టలు వేసుకోవాలా, లేకపోతే పెళ్లి చేయం. ఏం చేస్తారు? చచ్చినట్టు తెల్ల బట్టలు వేసుకోవాలి వీళ్ళు. వాళ్ళకి ఇష్టమైతే వేరే లెక్క, మన ఇష్టాన్ని ఇంకొకరి మీద రుద్దొద్దు, దాన్ని ఒక సిద్ధాంతంగా చేయొద్దు. మంచి బట్టలు వేసుకో, నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు నచ్చిన వస్తువులు పెట్టుకో. హుందాతనం కోసం, గౌరవం కోసం, నీ సౌకర్యం కోసం, సమాజంలో నీ విలువ కోసం, నీ గుర్తింపు కోసం, పక్క వ్యక్తిని ఆకర్షించడానికి కాదు. నీకు నచ్చినవి పెట్టుకో, నీకు నచ్చినట్టు బ్రతుకు, అవతల వ్యక్తికి అభ్యంతరకరంగా లేకుండా బ్రతుకు, హుందాగా, గౌరవంగా. నీకు గుర్తింపు ఉండాలి. ఒక క్రిస్టియన్ కనుక సెంటు కొట్టుకున్నాడు అనుకో, అవురా సెంటు కొట్టుకున్నాడు చూడు. కాదు, అందులో పాపం ఏంటి? సెంటు ఎందుకు కొట్టుకుంటారు? మన శరీరంలోంచి చెమట వస్తుంది, స్నానం చేసినప్పుడు కొంచెం తగ్గుతుంది, కానీ సమయం గడిచే కొద్దీ శరీరంలోంచి కంపు బయటకు వస్తూ ఉంటుంది. పక్క వ్యక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. నా కంపు నాకు ఎప్పుడు ఇబ్బంది కనిపించలేదు. మన కంపు మనకు ఇంపుగానే ఉంటుంది, పక్క వ్యక్తికి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కోసమని కొంచెం సెంటు కొట్టుకుంటాం. అవురా పాస్ట్ అయి ఉండి సెంటు కొట్టుకున్నాడు చూసావా, చర్చికి వెళ్ళి సెంటు కొట్టుకున్నాడు చూసావా. సెంటు బాటిల్లో పాపాన్ని వెతకొద్దు, చిన్న చిన్న ఆభరణాల్లో పాపాన్ని వెతకొద్దు, రంగురంగుల బట్టల్లో పాపాన్ని వెతకొద్దు. కొంచెం డిగ్నిటీగా ఉంటే చూసావా ఎంత గర్వమో. అంత ఖర్చు పెట్టి కట్టుకునే బదులు దాంట్లో కొంచెం తగ్గించుకొని అది ఎవరికి ఇవ్వాలంట? పేదవాళ్ళకి ఇవ్వాలంట. నా ప్రశ్న ఏంటంటే, అందులో కూడా తగ్గించుకొని ఒక గోచిపాత పెట్టుకొని అది కూడా, ఇది ఎక్కడ లాజిక్ నాకు తెలియదు. లేకపోతే ఆదాం హవ్వలాగా చర్మం చొక్కాలు తొడుక్కుంటే ఇక సంవత్సరం అంతా ఉంటాయి, అసలు మాయో చెరగవు. ఆ తోళ్ళు, చర్మం తోళ్ళు ఉంటాయి చూసావా, మాయో మార్చిన కూడా అది అదే కలర్ ఉంటుంది, చినగడు కూడా చినగదు, ఏం చేసినా చినగదు. అది ఏమి నేర్పిస్తున్నాం ఇంత సమాజానికి? క్రైస్తవుడు అంటే సన్యాసి కాదు, బైరాగి కాదు. మాకే కోరికలు లేవండి, ఏ ఇష్టాలు లేవండి, పచ్చి ఆకును కూడా తెంపమండి, ఎండిపోయి రాలిపోయిన ఆకునే తింటామండి అనే సన్యాసులం కాదు మనం, బైరాగులం కాదు. మనం లోకంలో బ్రతుకుతున్నాం, సమాజంలో బ్రతుకుతున్నాం. ఈ మధ్య పదం నేర్చుకున్నారు, మనం లోకస్తులము కాదు. మరి ఇది పరలోకమా? మనం పరలోకంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామా? మరి లోకస్తులం కాదేంటి? పద్ధతులు లోకస్తులు చేసినట్టుగా చెయ్యం, వాళ్ళ ఉద్దేశాలను అనుసరించము. కానీ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు వింత జీవుల్లాగా బ్రతకూడదు, వింత జీవుల్లాగా బ్రతకూడదు. ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది మనది. ఐడియాలజీ, భావజాలం వేరేగా ఉంటుంది. అన్ని జనులు బలర్పించే వాళ్ళు
యూదులు బలి అర్పించేవాళ్ళు. బలి అనేది యూదులే కాదు, యూదుల కంటే ముందు నుంచి కూడా అన్ని జనులు బలి అర్పిస్తున్నారు, యూదులు కూడా బలి అర్పిస్తున్నారు. అన్ని జనులు సున్నతి చేసుకుంటున్నారు, యూదులు సున్నతి చేసుకుంటున్నారు. ఏంటి తేడా ఇంతకీ? అన్ని జనులు అర్పించే బలి ఉద్దేశం వేరు, యూదులు అర్పించే బలి ఉద్దేశం వేరు. అన్ని జనులు ఎందుకు బలి అర్పిస్తున్నారంటే ఆ దేవుణ్ణి సంతోషపెట్టి శాంతిపరిచి ఆ దేవుని దగ్గర నుంచి మేళ్ళు పొందుకోవడానికి ఆ దేవునికి ఆహారంగా బలిస్తున్నారు వీళ్ళు అన్ని జనులు. అయితే యూదులు ఎందుకు బలిస్తున్నారు? ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, దీన్ని ప్రాయచిత్తంగా స్వీకరించు, నాకు ప్రత్యామ్నాయంగా స్వీకరించు అని వీళ్ళు బలి అర్పిస్తున్నారు. బలి రెండు వ్యవస్థలో ఉంది, ఐడియాలజీ వేరు. వీళ్ళు సున్నతి చేసుకుంటున్నారు, ఆ కారణం వేరే ఉంది. వీళ్ళు సున్నతి చేసుకుంటున్నారు, ఈ కారణం ఏంటంటే అబ్రహాముతో నిబంధన చేసావు, ఆ నిబంధనకు మేము లోబడుతున్నాం, అబ్రహాం లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళని అనేదానికి శరీరంలో సున్నతి వీళ్ళకి. వాళ్ళు దశభాగం ఇస్తున్నారు. దశభాగం అనేది యూదులకు ప్రత్యేకం కాదు, ఆనాటి కల్చర్లో వాళ్ళ యాజకులకి వాళ్ళ దేవుడికి ఎలా కానుకిచ్చారంటే దశభాగం ఇచ్చేవాళ్ళు. దాన్నే దశభాగాన్ని యూదులు కూడా ఇచ్చాడు ఆయన దేవుడు. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే పరిచర్య ధర్మం జరగడానికి అని వీళ్ళు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఇది ఇస్తే మాకు రెట్టింపు ఇస్తాడు దేవుడు అని వాళ్ళు ఇస్తున్నారు. ఒకటే పని, అక్కడ భావజాలం వేరే, ఇక్కడ భావజాలం వేరే. అలాగే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అందరిలాగే మన వేష భాషలు ఉంటాయి, కానీ ఉద్దేశాలు ఐడియాలజీ వేరేగా ఉంటాయి. వాళ్ళు ఆకర్షించడానికి కట్టుకోవచ్చు, మనం హుందాతనాన్ని కట్టుకోవచ్చు. వాళ్ళు డాంబికాన్ని ప్రదర్శించడానికి కావచ్చు, మనం గౌరవం కోసం కావచ్చు. చాలామంది క్రైస్తవంలో ఎలా తయారయ్యారంటే ఇలాగుంటేనే క్రైస్తవుడు, ఇలా ఉంటే క్రైస్తవుడు కాడు అనేటట్టుగా తయారయ్యారు. అలా కాదు, మన గుర్తింపును వెతుక్కోవాల్సి ఉంది. ఇప్పుడు మన పిల్లాన్ని స్కూల్లో చేర్చామనుకో, యూనిఫామ్ ఇస్తారు. లేదంటే మేము క్రిస్టియను, మాకు వేరే యూనిఫామ్ ఇవ్వండి అని అడుగుదామా? అడగొద్దా? మరేం చేయాలి మన పిల్లల విషయంలో? అదే యూనిఫామ్ వేసుకో, కాకపోతే వాళ్ళ మాట తీరుకి మన మాట తీరుకి, వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకి, వాళ్ళు ఉద్దేశాలకు మన ఉద్దేశాలకు తేడా కనిపించాలి ప్రవర్తనలో, అంతేనా? కాబట్టి నీ సుందర వస్త్రాలు ధరించుకొని ఎందుకంటున్నా అంటే చెర జీవితం అయిపోయింది, అది గుర్తు. చెర అయిపోయిన తర్వాత కూడా అదే మలినమైన వస్త్రాలు ధరించుకుంటే, సాదాసీదా ధరించుకుంటే చెర అయిపోయిందనే గుర్తు ఎలా తెలుస్తుంది? సంతోషంలో ఉన్నప్పుడు మనం ధరించే బట్టలు వేరే, దుఃఖంలో ఉన్నప్పుడు మనం ధరించే బట్టలు వేరే, ఇంట్లో ఉన్నప్పుడు ధరించే బట్టలు వేరే, బయట ఉన్నప్పుడు ఆ బయట విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ధరించేటివి వేరే, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ధరించేటివి వేరే. ఇవన్నీ చేయడం పాపం కాదు, లేదా గర్వం కాదు, అహంకారం కాదు, డాంబికం కాదు. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. దేవుడిచ్చే రక్షణ వస్త్రాన్ని పెండ్లి కుమారుని పాగాతో పోల్చాడు, పెండ్లి కుమార్తె అలంకరించబడిన వస్త్రాలతో పోల్చాడు. అంటే అవి తప్పు అని కాదు. ఒక డిబేట్ నడుస్తుంది క్రైస్తవ్యంలో, క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? ప్రశ్న ఏంటే ఇదో పెద్ద బేతాల ప్రశ్న అయిపోయింది క్రైస్తవానికి. క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? 61:10 చూడండి, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను. పెళ్లి కుమార్తె దేంతో అలంకరించుకుంటుందంట? ఆభరణాలతో అలంకరించుకుంటుంది. ఆభరణాలు పాపం కాదు, ఎందుకు ధరిస్తున్నావు వాటిని అనే దాని మీద పాపం ఆధారపడి ఉంటుంది. ఇంకోసారి చెప్పనా, ఆభరణాలు పాపం కాదు, అవి ఎందుకు ధరిస్తున్నావు, మోటో ఏంటి, ఉద్దేశం ఏంటి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పాపం అనేది.
ఇంట్లో ఉంటారు స్త్రీలు. ఎలా ఉంటారు? ఒక నైటీ వేసుకొని వదులుగా జడ వేసుకొని అలా తిరుగుతుంటారు ఇంట్లో. ఇల్లు ఇది. అలా కాకుండా టౌన్కి వెళ్ళొద్దాం అనుకున్నారనుకో, నైటీతో వెళ్ళొస్తారా? ఏం చేస్తారు? నీట్గా ఫ్రెష్ అప్ అవుతారు, ఒక మంచి శారీ కట్టుకుంటారు, ఒక వాచ్ పెట్టుకుంటారు, ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు, ముక్కు పొడుక కమ్మలు పెట్టుకుంటారు, జడ కొంచెం బిగుతుగా వేసుకొని వెళ్ళొస్తారు. ఏది? టౌన్కి. లేదు, ఆఫీస్కి వెళ్ళాలనుకో, ఎలా వెళ్తారు? టౌన్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి రూపంలో వెళ్ళారు, ఆఫీస్కి ఎలా వెళ్తారు? ఇంకొకలాగా బయలుదేరి వెళ్తారు. లేదు, వీళ్ళు ఒక పార్టీకి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? ఇవి పాపాలు కాదు, ఆభరణం పాపం కాదు. దాన్ని ఎందుకు వాడుతున్నావు అనే ఉద్దేశం మీద పాపం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆభరణములతో అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను. తప్పు కాదు అది. ఆభరణం అంటే ఏ ఆభరణం? ఎంతకి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటున్నావా? లేదే. స్త్రీ అనగానే ఒక రూపంలో కనపడుతుంది, పురుషుడు అనగానే ఒకలాగా కనపడతాడు. పురుషుని ఆభరణాలు చెప్పండి మీరు, మీ పాయింట్ అర్థమవుతుంది. పురుషుడు ఏమేమి ఆభరణాలు పెట్టుకుంటాడు? అంటే పురుషుల మీద పురుషులకే అవగాహన లేదు ఇక్కడ. ఇప్పుడు నేనేం పెట్టుకున్నా చెప్పండి? మెళ్ళ చైన్ వేసుకోవచ్చా పురుషుడు? వేసుకోవచ్చా? వేసుకోకూడదా? చిచ్చి అంటారా? వేసుకోవచ్చు కదా. ఒక సన్నటి చైన్ వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి వేసుకోలేదు, ఓకేనా? ఒక సన్నటి చైన్ వేసుకుంటే తప్పేం కాదు. ఒక ఉంగరం పెట్టుకోవచ్చా? పాపమా? పెట్టుకోవచ్చు కదా, రైట్. వాచ్ పెట్టుకోవచ్చా? ఎందుకన్నా అంటారా? ఒక వాచ్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్రేస్లెట్, పెళ్ళి కాలేదు కదా ఇంకా నీకు, అప్పుడు ఇస్తాను. అక్కడ అడగాలి. ఒక బ్రేస్లెట్ అంట పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఉంటే నీట్గా మ్యాచింగ్ అయ్యే డ్రెస్ వేసుకోవచ్చు. షూ వేసుకోవచ్చా? వేసుకోకూడదా? షూ వేసుకోవచ్చు. షూ ఏ కలర్ వేసుకోవచ్చు మనం? వైటా? నరుసులా? మనకిష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇది పురుషుని వస్త్రధారణే కదా, వేషధారణే కదా. పురుషుడు ఇలాగే ఉంటాడు కదా. తల మీద క్యాప్ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? నల్లద్దాలు, పొల్లద్దాలు, పచ్చద్దాలు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. పురుషుడు ఇలాగ ఉంటాడు కదా. ఇప్పుడు స్త్రీ ఎలాగ ఉంటుంది చెప్పండి? ముక్కు పొడవు పెట్టుకోవచ్చు, కమ్మలు పెట్టుకోవచ్చు, మెడలో ఒక చిన్న అది వేసుకోవచ్చు, తర్వాత చేతికి ఒక వాచ్ పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయా? చేతికి ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకోవచ్చు, ఇంకా ఉంగరం పెట్టుకోవచ్చు. ఇది స్త్రీ వేషధారణ. అయితే బొట్టు అనేది ఇక్కడ మనం మినహాయిద్దాం, ఎందుకంటే అది మతానికి ముడిపడి ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. మిగతా అవి స్త్రీ వేషధారణ, పురుషుని వేషధారణ. ఇది పాపం కాదు. ఇవి తీస్తేనో ఇవి పెట్టుకుంటేనో పరిశుద్ధత రాదు, పరిశుద్ధత పోదు. ఇవి తీస్తే పరిశుద్ధత రాదు, ఇవి పెట్టుకుంటే పాపం రాదు. పురుషుడు ఇలా ఉంటాడు, స్త్రీ ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా గడ్డం తీస్తున్నాడు, ఇదంతా బీగేసుకొని ఇలా ఫ్రెంచ్ బేడ్ అంటారు కదా, ఫ్రెంచ్ గడ్డం అంటారు. ఫ్రెంచ్ గడ్డం పెట్టుకున్నాను అనుకో, అవురా చూడు ఎలా, వాడికి అలా నచ్చింది కాబట్టి అలా డిజైన్ చేస్తున్నాడు దీన్ని. నీకు నచ్చకపోతే ఇలా పెట్టుకో, చిన్నవి చార్లీ చాప్లిన్లాగా చిన్న అలా పెట్టుకో, ఇబ్బంది లేదు. దీన్ని ఎవరు ఏమనరు. వాడు ఇలా తిప్పాడు అనుకో, క్రైస్తవుడు ఇలా తిప్పొచ్చా? వాడికి ఇష్టమైంది అలా తిప్పుకున్నాడు, నీకు ఇష్టం లేదు ఇలా ఇలా లోపలికి అల్లు రామలింగ ఇలా లోపలికి పెట్టుకో, ఇబ్బంది లేదు. ఇలా పెట్టుకో, ఇలా తిప్పుకో, ఇలా ఫ్రెంచ్ గడ్డ పెట్టుకో, లేదా ఇలా జొలపాలు. నేను ఏమంటున్నానంటే
ఇంకొకటి అయిష్టాన్ని వేలు పెట్టి నువ్వు గెలకొద్దు అంటున్నా. వాడికి అలా ఇష్టమైంది వాడు అలా పెట్టుకున్నాడు, నీకు ఇలా ఇష్టమైంది నువ్వు ఇలా పెట్టుకో. ఇందులో పరిశుద్ధతని, ఇందులో పాపాన్ని దయచేసి జోడించొద్దు. అయితే మనం ఉన్న వేషధారణ అనేది సమాజానికి అభ్యంతరకరంగా లేకుండా, ఎబ్బెట్టుగా లేకుండా, హుందాతనంగా ఉంటే బాగుంటుంది. అర్థమైందా? హుందాతనంగా, గౌరవంగా, ఎబ్బెట్టుగా లేకుండా ఉండి వాడికి నచ్చితే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ పరిశుద్ధతను వెతకూడదు. క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? అది కాదు ప్రశ్న. క్రైస్తవులు ఏ విధమైన ఆభరణాలు ధరించకూడదు అది ప్రశ్న. ఇది ఆభరణమే, చైను ఆభరణమే, ఇంత హారం ఆభరణమే, అవునా? ఒక కమ్మ ఆభరణమే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసుకుంటారు చూస్తే అది కూడా ఆభరణమే, ఇక్కడ నుంచి ఎలా పెట్టుకునేది కూడా ఆభరణమే. కాబట్టి ఆభరణం అని అన్నిటి ఒక కింద పెట్టద్దు, అన్నిటి ఒకే కేటగిరీ కింద పెట్టద్దు. ఏ విధమైన ఆభరణాలు ధరించకూడదు అంటే సమాజానికి అభ్యంతరకరంగా మనం చూడగానే గంగిరెద్దు వచ్చిందిరా అనేటట్టు కాకుండా గౌరవంగా ఉంది, పద్ధతిగా ఉంది, లక్షణంగా ఉంది అనేటువంటివి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు. స్తోమత ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు. అంతేగాని ఆభరణాలని ప్రతిదాన్ని దాని కింద పెట్టకూడదు. ఉంగరం కూడా ఆభరణమే, ఉంగరం కూడా ఆభరణమే. ఓ చిన్న ఉంగరం పెట్టుకుంటే ఇబ్బంది లేదు. నిన్న బస్సులో చూశాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది ఉంగరం, అది గోల్డే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, మరి వేలు ఎలా మడుస్తాడో నాకు అర్థం కాలే. ఇంత ఉంది ఉంగరం, గోల్డే, అది ఉంగరమే. ఒక చిన్నటి ఉంగరం కూడా ఉంగరమే. కాబట్టి ఒక క్రైస్తవుడు అంటే ఇలాగే ఉండాలని బైబిల్ చెప్పలేదు. అది ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వారి సంస్కృతిని బట్టి, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ రూపం అనేది, వాళ్ళ వస్త్రధారణ అనేది, ఆభరణాలు మారిపోతూ ఉంటాయి. వాటిని మనం మార్చాల్సిన అక్కర్లేదు. అయితే ఏవి ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి, నన్ను ఎబ్బెట్టుగా చూపెడుతున్నాయి అనేది మనకు మనం తెలుసుకొని వాటిని ఎలిమినేట్ చేసుకొని పద్ధతిగా ఉండేదని ఉంటే సరిపోతుంది. కానీ డిబేట్లు దీని మీద ఆభరణాలు ధరించవచ్చా కాదు, ఏ విధమైన ఆభరణాలు ధరించకూడదు, ఏ విధమైన ఆభరణాలు ధరించాలి, ఆ ఉద్దేశం ఏంటి, అకేషన్ ఏంటి, అది బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. చర్చికి వెళ్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, నా రూపం ఎలాగుంది అని మనకు అర్థం కావాలి. ఆ రోజు మెచ్యూర్ అయినట్టు, మనం పరిణితి చెందినట్టు. నేను తీయమంటే తీసి, నేను పెట్టుకోమంటే పెట్టుకొని, మీరేమైనా సర్కస్లో కోతులా లేకపోతే పంజరంలో చిలకలా నేను నేర్పిస్తే నేర్చుకోవడానికి కాదు కదా. మీకు మనస్సాక్షి ఒకటి పనిచేస్తుంది కదా. మనం వెళ్తున్నది బజారుకా, ఆఫీస్కా, పార్టీకా, లేకపోతే పొలానికా, ఇంట్లో ఉన్నామా, దాన్ని బట్టే కదా మనం మారుతుంటుంది వస్త్రధారణ, మన పద్ధతులన్నీ. ఎందుకు చెప్పాను అంటే, నీ సుందర వస్త్రాలు ధరించుకొని ఎందుకంటున్నాడు అంటే, సుందర వస్త్రాలు ధరించేది ఎప్పుడంటే చెరలోంచి బయటకు వచ్చినప్పుడు. దేవుడే అంటున్నాడు నీ సుందర వస్త్రాలు ధరించు, ఎందుకంటే చెర నివారణ అయింది అనే దానికి గుర్తు. హాస్పిటల్లో చేరేటప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాం, అక్కడ వెళ్ళిన తర్వాత బట్టలు మార్చేస్తారు. హాస్పిటల్లో సాదాసీదా ఉంటుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, మనం రోగం బాగా అయిన తర్వాత ఇంటికి వచ్చే రోజు బట్టలు కట్టుకుంటాం. ఏ బట్టలు కట్టుకుంటావు? మంచి బట్టలు కట్టుకుంటాం. అయిపోయింది, రోగం అయిపోయింది. జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఒకలాంటి బట్టలు కట్టుకుంటాం. ఆ శిక్షాకాలం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మంచి బట్టలు కట్టుకుంటాం. ఆ బట్టలు ఏం తెలియజేస్తున్నాయంటే, నా స్థితి మారింది, నా పొజిషన్ మారింది అనేటువంటి బయటికి గుర్తు అవి. మన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది నాకు. ఈ హోసన్న వాళ్ళు పెంతుకొస్తూ ఉంటారు చూసావు, నిజంగా జాలి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. క్రిస్మస్ వస్తే ఏ బట్టలు కుట్టిస్తారు? వైట్ అండ్ వైట్. ఈస్టర్ వస్తే వైట్ అండ్ వైట్. వాళ్ళ బర్త్డే వస్తే వైట్ అండ్ వైట్. చచ్చిపోయిన రోజు వస్తే వైట్ అండ్ వైట్. వాళ్ళ జీవితంలో కలర్ వేసుకోరు వాళ్ళు. మరి ఏం ముచ్చట ఉంటుందో నాకు తెలియదు, కానీ వైట్ అండ్ వైట్ మరలా సేమ్ డిజైన్, మళ్ళీ అందులో కొత్త బట్టలు ఏంటిక, అది వైటే ఇది వైటే, ఏది కొత్త తెలియదు మనకి కదా.
ఆ రౌండ్ నెక్ ఒకటి పెట్టుకొని ఇటు పైకి కాకుండా కిందికి కాకుండా ఈ మధ్యలో ఇక్కడ దాకా వచ్చి, అది ఎవరు డిజైన్ చేశారో, ఎందుకు డిజైన్ చేశారో, దేనికి డిజైన్ చేశారో మరి ఆయన కనబడితే అడగాలని నా ఉద్దేశం. ఇక్కడ దాకా అంటే షర్ట్ అది, ఇక్కడ దాకా అయితే స్లాగ్ అది, ఇక్కడ దాకా ఏమంటారు దాన్ని? చూసారా మీరు? నా చిన్నతనంలో మా ఊరికి ఆముదం అమ్మాయి ఆయన వచ్చేవాడు, సెయిన్ బట్టలు వేసుకుని ఇలా ఉంటుంది, చూసారా మీరు? ఆయన డిజైన్ అదే. అప్పట్లో బట్టలు లేక సెయిన్ బట్టేసుకుని రౌండ్ నెక్ పెట్టుకొని చాలీ చాలకి రౌండ్ నెక్ ఒకటి పెట్టుకొని, అప్పుడు కాలర్ కొట్టడం తెలియదు టైలర్కి, రౌండ్ నెక్ ఒకటి పెట్టుకొని ఇక్కడ జేబు ఒకటి ఇంత పొడవు పెట్టుకొని ఆమెతో డబ్బులు వేసుకోవాలి కదా, ఇక్కడ దాకా పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ కప్స్ పెట్టే తెలిసేది కదా అప్పట్లో టైలర్కి, అందుకని ఇక్కడ దాకా ఎలాగంటే పైకి వెళ్ళిపోతుందని ఇక్కడ దాకా. ఏం డిజైన్ ఇది? దాని పరిశుద్ధత అంటారు, మూర్ఖత్వం అంటారు. ఏమంటారు? పుట్టినరోజు అదే షర్ట్ వేసుకుంటే, సచ్చిన రోజు అదే షర్ట్ వేసుకుంటే, సచ్చిన రోజు కప్పేది కూడా తెల్లదే, సచ్చిన రోజు కూడా మంచి కలర్ఫుల్ కప్పవా? దీన్ని మూర్ఖత్వం అంటారు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, బట్టల్లో పరిశుద్ధత ఉండదు. సొలొమోను అలంకరించబడ్డాడంట, కానీ అడవి పువ్వుల కంటే కాదంట. అంటే దేవుడు వీటిని ఎక్కువ అలంకరించాడు. నేర్చుకోనరా అడవి పువ్వులను చూసి ఎలా అలంకరించబడాలో అంటున్నాడు ఆయన. మీరు షాపుకి వెళ్ళండి, బట్టల షాపుకి, ఇది ఓలియాండర్, ఇది బ్రింజాల్, ఇది డైసీ, ఇది ఫలానా, అన్ని గడ్డి పేర్లు, పువ్వుల పేర్లు, ఫ్రూట్ పేర్లు. ఇది ఆరెంజ్ కలర్ సార్, ఆరెంజ్ కలర్కి కింద గోల్డ్ పడితే సార్, ఒరే అన్నీ గడ్డి పేర్లు, ఫ్రూట్ల పేర్లు, ఫ్లవర్ల పేరు చెప్తావేంటంటే అవి ఇచ్చిందే మనల్ని డిజైన్ చేయడానికి, అవునా? ఇది బ్రింజల్ కలర్ అంట, ఈ బ్రింజల్ కలర్ మీద ఏం పడాలంట? గోల్డ్ కలర్ ప్యాంట్ పడితే సార్ భలే ఉంటుంది సార్. ఇంకేం పోలికలు లేవా? ఒక్కొక్క ఫ్రూట్ని ఒక కలర్తో డిజైన్ చేశాడు, ఒక్కొక్క ఫ్లవర్ని ఒక్కొక్క కలర్తో డిజైన్ చేశాడు, ఒక్కొక్క లీఫ్ని, ఇది ఆలివ్ గ్రీన్, అదొక గ్రీన్ ఆలివ్, ఇది ఇంకొక గ్రీన్, అది ఇంకొక గ్రీన్, గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నేచర్ మనకేం చెప్తుందంటే కలర్ఫుల్గా ఉండు, గౌరవంగా ఉండాలి. నీ సుందర వస్త్రాలు ధరించుకో సియోను, ఎందుకంటే చెర అయిపోయింది, చీకటి అయిపోయింది, బానిసత్వం అయిపోయింది, నీ పాపానికి శిక్ష అయిపోయిందనే దానికి భౌతికంగా ఎలా కనపడాలంటే అద్భుతమైన వస్త్రాలు ధరించుకో బయటికి రా అని అంటున్నాడు. మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినప్పుడు ఏ బట్టలు తీసిస్తారు? మీరు మంచి బట్టలు తీసిస్తారా? వాళ్ళ బట్టలు బాగుంటే ఫోటో తీసుకుంటారా? తీసుకోరా? మంచి బట్టలు పిల్లలకు కట్టి మనం ముచ్చట పడతాం కదా. దేవుడు అది అంటున్నాడు, నీ సుందర వస్త్రములు ధరించుకొను, ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొను యెరూషలేమా, లేచి కూర్చుండము చెరపట్టబడిన సియోను కుమారే, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. నీ కట్టినటువంటి మెడకు కట్టినటువంటి కట్లు ఏవైతే ఉన్నాయో బానిసత్వానికి సంబంధించి వాటిని విప్పి వేసుకో, అయిపోయింది. 3వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితరు కదా, రోకలీయకయే మీరు విమోచించబడెదరు. ఒకప్పుడు వీళ్ళు ఎలా అమ్మబడ్డారంట? ఊరకే అమ్మబడ్డారంట. వీళ్ళు చేసిన పాపానికి చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా విమోచించబడడం ఎలా జరుగుతుందంట? డబ్బిచ్చి కాదు, ఊరకనే విమోచించబడతారు. కష్టపడాల్సిన అక్కర్లేదు. ఈ కోరెషకు వెళ్ళేవి డబ్బు ఇచ్చి మేము వెళ్ళిపోయి దేవాలయాన్ని కట్టుకుంటాం, దేశాన్ని స్వతంత్రించుకుంటామని మనవి చేయలే. వీళ్ళంతా వెళ్ళి నెబుకద్నెజరు ఎలా ఊరకే పట్టుకుని వెళ్ళిపోయాడో కోరెషు ఊరకనే రిలీజ్ చేశాడు. నేను మీకు రక్షణ ఇస్తున్నాను, బయలుదేరండి. 4వ వచనం, దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. గతాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. మనం చెరలో ఉన్నప్పుడు, చీకటి జీవితంలో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రస్తుతం
అంధకారంగా మారిపోయి అగమ్య గోచరంగా మారిపోయినప్పుడు, అర్థం కానప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే గతం. గతః అనేది కొన్ని సందర్భాలకి, గతం ఎప్పుడు గుర్తుంటే వర్తమానం అందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎందుకని గతంలో మనం చేసిన దరిద్రాలను పక్కన పెట్టలేము, కానీ గతంలో దేవుడు చేసిన అద్భుతాలు ఉంటాయి చూసావా, వాటిని మర్చిపోకూడదు. తాత్కాల నివాసం చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. 430 సంవత్సరాలు. దాన్ని ఏమంటున్నాడు ఆయన? తాత్కాల నివాసము. అప్లికేషన్లో ఎక్కడైనా మనకు అడ్రస్ అడుగుతాడు, పర్మనెంట్ అడ్రస్, ఇంకొకటి టెంపరీ లేకపోతే ప్రజెంట్ అడ్రస్, ఇప్పుడు ఎక్కడున్నావు అని. ఈ ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, అది కొద్ది కాలమే, మరలా ట్రాన్స్ఫర్ వస్తే ఇంకో దగ్గరికి వెళ్తాం. కానీ పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. తాత్కాల నివాసం చేయడానికి ఐగుప్తుకు వెళ్ళారు గతంలో. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను. అష్షూరుకు వెళ్ళారు. తర్వాత ఐగుప్తు అనేది శాశ్వత చిరునామా కాదంట వాళ్ళకి, తాత్కాలిక నివాసం. అష్షూర్ అనేది శాశ్వత చిరునామా కాదంట, తాత్కాలిక నివాసం. ఇప్పుడు బబులోన్ అనేది శాశ్వత నివాసమా, తాత్కాలిక నివాసమా? తాత్కాలికమేనా? గతంలో ఐగుప్తు అనేది తాత్కాలికమైతే, తర్వాత అష్షూర్ అనేది తాత్కాలికమైతే, ఇప్పుడున్న బబులోను తాత్కాలికమా, శాశ్వతమా? శాశ్వతం ఏంటి ఇంతకీ? యెరూషలేము. ఇది యూదులకి. నాకు ఐగుప్తు ఒకటి ఉంది, అష్షూర్ ఒకటి ఉంది, బబులోన్ ఒకటి ఉంది. మీకు ఇంతకీ ఐగుప్తు ఏంటి, అష్షూర్ ఏంటి, బబులోన్ ఏంటి? లేదా ఇంతకు మీకు ఐగుప్తు అంటే 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం, కఠిన సేవ, విపరీతమైన శ్రమ, దిక్కుతోచని పరిస్థితి, చివరికి బిడ్డల్ని వారి చేతులతో వాళ్ళే చంపివేసుకునే పరిస్థితి, మొసళ్ళకు ఆహారంగా విసిరేసే పరిస్థితి, రాత్రింబవళ్ళు నిద్ర లేనటువంటి గొడ్డు చాకరి, రాత్రంతా దేశమంతా తిరిగి కొయ్యకాలను సంపాదించి ఇటుకలను కాల్చేటువంటి శ్రమ, ఇబ్బంది. దీన్ని ఐగుప్తు అంటాం. ఇలాంటి ఐగుప్తు మీ జీవితంలో ఉందా లేదా? కఠినమైన దాస్యం, ఆ ఇనుప కొలిమి, అలాంటి జీవితం ఐగుప్తు. నాకు ఒక ఐగుప్తు ఉంది, మీకు లేదా? ఆ ఐగుప్తు తాత్కాలికం. అది 430 సంవత్సరాలు కావచ్చు వాళ్ళకి, కానీ దేవుడికి అది తాత్కాలికమే. ఎందుకంటే వారి పితరులతో దేవుడు చెప్పాడు కనాను దేశాన్ని ఇస్తానని, కాబట్టి ఆయన దాన్ని మరిచిపోలే. వాళ్ళ చరిత్రలో 430 సంవత్సరాలు అంటే చిన్న విషయమే, కానీ మన జీవితం 60, 70, 80. ఈ 60, 70, 80లో కొద్ది కాలం, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, 6 నెలల్లో లేదా నెలలో ఒక ఐగుప్తు బానిసత్వం ఉండొచ్చు. తాత్కాలిక నివాసం మాత్రమే. లేదు అష్షూర్ లాంటి ఇంకా కఠినమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 6 నెలలు ఉండొచ్చు. అది కూడా తాత్కాలిక అనుభవం మాత్రమే. లేదా 70 సంవత్సరాలు బబులోను లాంటి అనుభవం ఉండొచ్చు, అది కూడా తాత్కాలికమే. ఆ తర్వాత ఇంకా చెర జీవితాలు రావచ్చు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే ఎంతమంది రాజులు వచ్చారో, ఎలా చెర తీసుకుని వెళ్ళిపోయారో ఉండొచ్చు. కానీ శాశ్వత చిరునామా ఏంటి మనకి? మనం పాడుకున్నాం, సౌందర్యమయమగు పరమకానాను, నా నిత్యమైన స్వాస్థ్యం అది మార్పు చెందదు. నా నిత్యమైన స్వాస్థ్యం అది, పర్మనెంట్ అడ్రస్, సౌందర్యమయమైనటువంటి కనాను, పరమకనాను. మనకు పర్మనెంట్ అడ్రస్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మనం చేసిన పాపాలను బట్టి తాత్కాలిక నివాసాలైన ఐగుప్తుకు వెళ్ళొచ్చు, తాత్కాలిక నివాసమైనటువంటి అష్షూరుకి చెరగబోవచ్చు, తాత్కాలిక నివాసమైనటువంటి బబులోనికి చెరగబోవచ్చు. మన పర్మనెంట్ అడ్రస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
మన మూర్ఖత్వం వలన కలిగిన మన మూర్ఖత్వపు గాయాలను బట్టి బబులోనికి వెళ్ళినటువంటి అనుభవం ఉండొచ్చు. అది చిట్ట చివరి కాదు, మరలా తీసుకుని వచ్చి క్రీస్తులో ప్రతిష్ఠిస్తాడు. ఇది శాశ్వత చిరునామా. అవునా? ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడున్నాడు, కొద్ది కాలం చచ్చిపోయాడు. ఎక్కడ తీసుకొస్తారు ఆ వ్యక్తిని? ఇక్కడ తీసుకుని రావాల్సిందేనా? ఇక్కడ పాతి పెట్టాల్సిందేనా? ఎందుకని? అది తాత్కాలిక నివాసం, ఇది శాశ్వత నివాసం, ఇక్కడే సమాధి. మన పౌరసత్వం క్రీస్తులో ఉంది. మనం పరలోక పౌరులమే, అయితే భూ సంబంధమైన వాతావరణంలో ఉన్నాం. అడపదడప మన మూర్ఖత్వం వలన తొట్టుపడే అవకాశం ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి ఐగుప్తుకు అప్పగిస్తాడు, లేకపోతే అష్షూరుకి అప్పగిస్తాడు, బబులోనికి అప్పగిస్తాడు. దానికి ఒక టైం ఉంటుంది, ఇంతకాలమే. అయితే మనకి ఉక్కిరి బిక్కిరే పరిస్థితి ఉంటుంది, ఇంకా ఎంతకాలం ఇంకెంతకాలం అని. ఆ నంబర్ మనకు తెలియదు కాబట్టి, ఎంతకాలం నంబర్ తెలియదు కాబట్టి ఉక్కిరి బిక్కిరి అవుతాం. కానీ దేవుడికి ఒక లెక్క ఉంది, ఖచ్చితమైన లెక్క ఉంది. ఖచ్చితంగా తీసుకొని వస్తాడు ఆయన మరలా బయటికి. మరలా సుందర వస్త్రాలు ఇచ్చి కట్టుకో అని అంటాడు. సుందర వస్త్రాలు ధరించి పెళ్లి కుమారుని రీతిగా, పెళ్లి కుమార్తె రీతిగా బయలుదేరి పరిశుద్ధ పట్టణం యెరూషలేముకి ప్రయాణం ఒకటి ఉంది. అయితే ఈ చీకటిలో మనకు అర్థం కానప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలి? గతంలో ఐగుప్తుని, గతంలో అష్షూరుని గుర్తుకు తెచ్చుకుంటే ప్రస్తుతం బబులోనులో మనకు బోల్డంత ధైర్యం వస్తుంది, కొండంత ధైర్యం వస్తుంది. ఐగుప్తు బబులోను కంటే పెద్దది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు వదిలిపెడతాడు? అష్షూరు దానికంటే బలమైన సామ్రాజ్యం కదా, అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు వదిలిపెడతాడని ప్రస్తుతం బబులోనులో మనకు ధైర్యం కావాలంటే గతంలో ఐగుప్తు, గతంలో అష్షూరు, ఆ అనుభవాల్లో దేవుడు ఎలా నడిపించాడో తెలిస్తే ఇప్పుడు ధైర్యం వస్తుంది. కానీ మనకి ప్రస్తుత క్రైస్తవానికి ధైర్యం ఎలా వస్తుందంటే ఎవరో ఏదో చెప్పాలి 4 మాటలు, ఓదార్పు, ఆదరణ, ఏదో మంచిగా మాట్లాడితే అమ్మయ్య దేవుడు నాకు సాయం చేస్తాడంట. బయట వాడు చెప్పేది తాత్కాలికం, కాసేపు ఊరట. కూర్చో, నీ చీకటి అనుభవంలో కూర్చో, గతంలోకి వెళ్ళిపో. పలానప్పుడు నా జీవితంలో వచ్చిన అనుభవం, ఐగుప్తు లాంటి కఠిన దాస్యం, ఎలా విడిపించాడు ఆయన, ఎలా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆయన, ఎలా 40 సంవత్సరాలు మన్నా కురిపించాడు ఆయన, ఎలా కాలిన అరణ్యంలో చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు వాయకుండా, వేసుకున్న బట్టలు మాయకుండా, అగ్నిస్తంభంగాను పగటిపూట మేఘస్తంభంగాను ఎలా నడిపించాడు ఆయన. ఆ తాపకరమైన పాములు ఉన్నటువంటి అరణ్యంలో కూడా ఎలా నడిపించాడు ఆయన. బండ నుంచి నీళ్ళు ఎలా ఇచ్చాడు ఆయన, పూరేళ్ళు ఎలా రప్పించాడు ఆయన. 40 సంవత్సరాలు అద్భుతంగా పోషించబడ్డానే నేను పొలం సాగు చేయకుండానే. ఎలా ఆయన యోర్దాను చీల్చాడు, ఎలా ఆయన ఎరిక గోడలను కూల్చాడు, ఎలా నేను తవ్వని బావులను నాకు ఇచ్చాడు, ఎలా నేను శుద్ధిపరచని భూముల్ని నాకు రాసిచ్చాడు, ఎలా నేను కట్టని ఇండ్లని నాకు ఇచ్చాడు, ఎలా పాలుతేను ప్రవహించే దేశాలను నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడు. ఐగుప్తు అనుభవం ఉందంటే ఎర్ర సముద్రాన్ని దాటించిన అనుభవం కూడా ఉంటుంది, అరణ్యంలో అద్భుతంగా పోషించిన అనుభవం కూడా ఉంటుంది. ఇంత చేసిన దేవుడు నన్ను వదిలిపెట్టడానికి కాదు, ఇది తాత్కాలికం అనే ధైర్యం వస్తుంది. ప్రస్తుతం అర్థం కానప్పుడు గతంలోకి తొంగి చూడు. తాత్కాలిక నివాసం చేయడానికి నా జనులు ఐగుప్తుకు వెళ్ళారు, భోజనం కోసం వెళ్ళారు. అక్కడ కనాను దేశంలో కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళారు, భోజనం ఉందని. నన్ను అడగకుండా వెళ్ళారు. వెళ్ళారు, అక్కడే స్థిరపడ్డారు, విస్తరించారు. తర్వాత బయటికి రావాలంటే రానివ్వట్లే. కానీ నేను తెచ్చుకున్నానా? ఎందుకు తెచ్చుకున్నాడు? నేను వాగ్దానం చేశాను కాబట్టి, ఈ దేశాన్ని ఇస్తాను మాట ఇచ్చాను కాబట్టి ఆ దేశంలో వాటిని ఉంచను. వాళ్ళు వెళ్ళినప్పటికీ తాత్కాలిక నివాసానికి నేను తీసుకొచ్చి శాశ్వత చిరునామా ఇక్కడ ఇచ్చాను. క్రీస్తులో మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవునిలో ముద్రించిన తరువాత మన పౌరసత్వం ఇదే, మన శాశ్వత చిరునామా ఇదే. అయితే ఐగుప్తు అనుభవాలు, అష్షూరు అనుభవాలు, బబులోను అనుభవాలు ఉండొచ్చు, తాత్కాలికం. కంగారు పడదు. శాశ్వత చిరునామా క్రీస్తు. ఆయన ప్రాణం పెట్టి శాశ్వత చిరునామా ఇచ్చిన తర్వాత ఈ చిరునామాన్ని తుడిచిపెట్టడానికి ఎవరికి
సాధ్యం కాదు. ఏ పరిస్థితికి, ఏ గందరగోళానికి చేత కాదు, సాధ్యం కాదు. ఎంత ధైర్యం తెలుసా గతాన్ని ఆలోచిస్తే. గతంలో దేవుడు చేసిన అద్భుతాల్ని, మహత్కార్యాలని, ఆయన చాచిన చేతిని, బాహుబలాన్ని, ఎర్ర సముద్రాన్ని చీల్చిన విధానాన్ని చూస్తే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా. ఎర్ర సముద్రం కంటే గొప్పదా బబులోను? కాదే. ఎర్ర సముద్రం దారిచ్చింది, బబులోను ఎంత? కోరెషు వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని చీలుస్తాడు, మాకు దారిస్తాడు. తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అర్థం కాకపోతే గతాన్ని ఆలోచించు, గతంలో దేవుని హస్తాన్ని గుర్తుపట్టు. 5వ వచనం, నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు, ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామం దూషించబడుచున్నది. బబులోనులో యూదుల పరిస్థితి, దినమెల్లా నా నామం దూషించబడుచున్నది. మీ దేవుడు గొప్పోడైతే, జీవం కలిగిన దేవుడైతే మీరెందుకు ఇక్కడ చెరలో ఉన్నారు? అలా వీళ్ళు చెరలో ఉన్నంతకాలం నా నామం దోషణ పాలవుతుంది. నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూసి గర్జించుచున్నారు. వీళ్ళు మేక పిల్లల్లాగా, గొర్రె పిల్లల్లాగా ఉంటే వాళ్ళు సింహాల్లాగా గర్జిస్తున్నారు వీరి మీద, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామం దూషించబడుచున్నది. 6వ వచనం, కావున ఇచ్చట నేనేమి చేయవలెను, ఇదే యెహోవా వాక్కు. కావున ఇచ్చట నేనేం చేయాలి? నా నామానికి దోషం వస్తుంది కదా, ఇచ్చట నేనేం చేయాలి? ఇదే యెహోవా వాక్కు. ఇక మీదట దోషం లేదు మీకు. ఇక మీదట మీ మీద గర్జించే వాళ్ళు కనబడరు మీకు, వాళ్ళ గర్జనలు వినపడవు. ఇక మీదట ఇచ్చట నేనేం చేయాలి? నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. ఈ మాట మండుచున్న పద దగ్గర మాట్లాడతాడు. ప్రభువా నీ పేరు ఏంటంటే ఉన్నవాడను, ఉన్నవాడను అనే పేరు కలిగిన వాడిని. ఇక్కడే ఉన్నాడు చూడండి, నా జనులు నా నామం తెలుసుకొందురు. ఏమని తెలుసుకుంటారంట? నేను ఉన్నానని చెప్పువాడను నేనే అని. నేను ఉన్నానని చెప్పువాడను నేనే అని. మోషే పొదను కూర్చిన సందర్భంలో ఉన్నవాడును అని చెప్పినవాడును నేనే అని మరలా తెలుసుకుంటారు మీరు ఇప్పుడు. ఒకప్పుడు ఈ పేరుని అక్కడ చెప్పాడు, ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు ప్రభువా వాళ్ళు అడుగుతారు ఏ దేవుడు పంపించాడని, వాళ్ళకి ఏ పేరు చెప్పమంటావు అంటే ఐ యామ్, ఉన్నవాడును అని చెప్పు అని అన్నాడు. ఇప్పుడు మరలా ఏమన్నాడు తెలుసా? నా జనులు నన్ను తెలుసుకుంటారు, నా నామాన్ని తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారంట? నేనున్నానని చెప్పువాడును నేనే అనే, ఐ యామ్ అని తెలుసుకుంటారు. సేమ్ అదే పేరు. వాళ్ళు ఆ కటిక శ్రమలో, బాధలో, ఆ ఇనుప కొలిమిలో బాధపడుతూ ఏడుస్తూ ఇంతకు ఆయన ఉన్నాడా, ఏమైపోయాడంటుంటే నేను ఉన్నాను, అది సమాధానం. బబులోను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, నేను ఉన్నాను. నీ శ్రమలో ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఒకటిది అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, మానసికంగా, సామాజికంగా, నీ ఇష్టం ఏదైనా కావచ్చు. నీ చెర అదేదైనా కావచ్చు. ఒకటిది ఐగుప్తు కావచ్చు, ఒకటిది అషూర్ కావచ్చు, ఒకటిది బబులోను కావచ్చు, ఇంకొకటిది మెసొపొటామియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతకు నీ నామం ఏంటి ప్రభు అంటే ఐ యామ్, నీతో ఉన్నాను, నేను ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. అదేంటంటే ఈ సిటీ స్కానింగ్ మెషిన్ ఉంటుంది చూసావా, సిటీ స్కానింగ్ యంత్రం ఒకటి ఉంటుంది, దాని మీద పడుకోబెట్టి లోపల పంపిస్తారు మనిషిని. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కనిపించదు, మొత్తం చీకటే. కళ్ళు తెరిస్తే ఏం కనపడదు, చెవులకు ఏదో వినపడుతుంటుంది, జుజ్ అని సౌండ్ వస్తుంటుంది, ఆ యంత్రాల సౌండ్ వస్తుంటుంది, ఏదో బీప్ సౌండ్ వస్తుంటుంది, బీప్ బీప్ అని ఏదో సౌండ్ వస్తుంటుంది. ఎంత పెద్ద బలవంతుడైనా, ఎంత ధైర్యవంతుడు లోపల ఏదో అయిపోతుందనే ఫీలింగ్లోకి వస్తాడు. అమ్మో ఏదో అయిపోతుంది, మొత్తం చీకటే, ఏముండదు, అలా ఉండిపోతుంది లోపల. ఆ మెషిన్లు, ఆ పవరు, ఆ ఆపరేటింగ్ ఇదంతా వినపడుతూ ఉంటే భయం అనిపిస్తుంటుంది ప్రాణానికి. ఏం కనపడదు, చీకటే. కానీ వీళ్ళ లోపల ఏం చేస్తున్నాడో,
వీడి లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో ప్రతిదీ అక్కడ మానిటర్లో చూస్తుంటారు డాక్టర్లంతా. వీడేమనుకుంటారు, లోపలికి వెళ్ళి వీళ్ళు లోపల పంపించిన తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. ఎవరు ఉండరు, డోర్ క్లోజ్ చేసేస్తారు. గదిలో ఎవరు ఉండరు, పక్కన ఎవరు ఉండరు, ఒక్కడనే చీకట్లు అనుకుంటున్నాడు కదా. కానీ బయట మానిటర్లో డాక్టర్లతో చూస్తుంటారు. వీడిని కాదు, వీడి లోపల ఉన్నదాన్ని చూస్తుంటారు. అవయవాల్ని పరీక్షిస్తూ ఉంటారు, రకరకాల యాంగిల్లో పరీక్షిస్తూ ఉంటారు. కానీ దాంట్లోకి వెళ్ళాలంటే భయం మనకి. ఒక్కడిని ఏమైపోతుందో. ఒక్కడివి కాదు, చాలామంది గమనిస్తున్నారు నిన్ను. ఆ చీకటి అనుభవం నిన్ను చంపడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి. ఆ చీకట్లోకి వెళ్ళకపోతే నువ్వు సమాజంలో ఎక్కువ రోజులు తిరగవు, చచ్చిపోతావు రోగం ముదురే. ఆ చీకటిని, ఆ తాత్కాలిక అసౌకర్యాన్ని భరిస్తే ఆరోగ్యవంతుడవుతావు, రోగం బయటపడుతుంది కదా. ఒక్కడే లేడు, చాలామంది చూస్తున్నారు. అలాగే ఈ చీకట్లో మనం ఏమైపోయాడో దేవుడు కాదు, ఉన్నవాడు, ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనే పేరు కలిగిన వాడిని, అనే స్వభావం కలిగిన వాడిని, ఉన్నాను ఇప్పుడు నీతో పాటు. మరి కనిపించవేంటి ప్రభువా? మరి ప్రార్థన చేస్తుంటే సమాధానం ఇవ్వవేంటి? ఎందుకు అంటే అవసరం. ఈ చెరసాల అనుభవం అవసరం, ఈ కొలిమి అనుభవం అవసరం. అందుకు అనుమతించాను. కానీ నేను నీతోనే ఉన్నాను. గలిలే సముద్రం మీద పెద్ద తుఫాన్ చెలరేగింది. ఒకవేళ ఆ ధోనిలో క్రీస్తు లేకపోయి ఉంటే అది ప్రమాదమే, చచ్చిపోతారంతా. ఆ ధోనిలో క్రీస్తు ఉన్నాడంటే తుఫాను వస్తాయంటే, సునామీ వస్తాయంటే, లేకపోతే అంతరిక్షం కూడా దాని మీద పడితే ఏంటి? క్రీస్తు ఉన్నాడు కదా. కాబట్టి క్రీస్తు ఉన్న ధోని మీద కూడా తుఫాను చెలరేగుతుంది. చెలరేగదా? క్రీస్తు ఉన్న ధోని మీద కూడా ఏం చెలరేగుతుంది? తుఫాను చెలరేగుతుంది. కానీ ధోనిను ముంచి వేయలేదు. ఆకాశం ఎత్తులేపి అగాధంలో ఇలా పడవేసి ఇలా ఎత్తు పల్లాలు చేయొచ్చు, దాన్ని బంపింగ్ అంటారు కదా, ఇలా 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 చేయొచ్చు. కానీ ముంచలేదు, చంపలేదు. ఆ అసౌకర్యానికి తట్టుకోవాలి. ఆ అసౌకర్యంలో క్రీస్తు పాదాలు పట్టుకోవాలి. ఆయన గద్దించాలి, మొత్తం నిమ్మలం కావాలి. ఆ అసౌకర్యం కలగకపోతే క్రీస్తు నువ్వు లేపవు కదా. మీ మాటలో మీరు ఉండిపోతారు కదా, మీ పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు కదా. ఆ అసౌకర్యం కలిగినప్పుడే క్రీస్తుని లేపుతావు. క్రీస్తు లేచి గద్దింపగానే ఈయన గొప్పతనం, ఈయన దైవత్వం నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి నా జనులు నా నామం తెలుసుకుందురు. మర్చిపోతాం ఆయన పేరు చాలా సందర్భాల్లో. మనకొచ్చే శ్రమల్లో ఆయన పేరు మర్చిపోతాం. ఏంటి ఆయన పేరు? ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? నా సుఖాల్లో ఉన్నవాడాయనే, నా శ్రమల్లో ఉన్నవాడాయనే, నా గట్టు పరిస్థితిలో ఉన్నవాడాయనే, నేను పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉన్నవాడు ఆయనే. ఆయన ఉన్నాడు. ఇది మరిచిపోతాం మనం. అంతా మన ఎత్తినేసుకొని అంతా నేనే భరించాలి, అంతా నేనే చేయాలి. కాదు, ఆయన ఉన్నాడు. నా జనులు నా నామం తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారంట? నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమును తెలుసుకుంటారు. ఏ దినాన్ని తెలుసుకుంటారు? సుందర వస్త్రాలు ధరించి బయటికి వచ్చే రోజు తెలుసుకుంటారు. తమ చెర వస్త్రాలను వదిలిపెట్టి తమ ధూళిలోంచి లేచి సుందర వస్త్రాలు ధరించి బయటకు వచ్చే రోజు నేనున్నానని చెప్పువాడను నేనే అని జనులు ఆ రోజు తెలుసుకుంటారు. నా నామం ఇదే అని. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యెహోవా ఈయనే, అష్షూరు నుంచి తీసుకొచ్చిన యెహోవా ఈయనే, బబులోను నుంచి తీసుకొచ్చిన యెహోవా ఈయనే అని తెలుసుకుంటారు. బహుశా మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలకు, సుఖాలకు, పరిస్థితులకు ఆయన పేరు మరిచిపోయాం. మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కోసం ప్రాణం పెట్టినాడు. ఎలా మర్చిపోతాం ఆయన్ని? మన ప్రాణాపాయ పరిస్థితుల్లో మన కోసం ప్రాణం పెట్టేవాడిని ఎలా మర్చిపోతున్నాం? అది ప్రశ్న.
7వ వచనం చూడండి, అద్భుతం ఇది. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఏం సుందరంగా కనపడుతున్నాయంట? సుందరం అంటే అందంగా కనపడుతున్నాయంట. ఏం కనపడుతున్నాయి? పాదములు కాదు, పాదములు కాదు, అక్కడ సమాధానాన్ని ప్రకటించేటువంటి, సువర్తమానాన్ని ప్రకటించేటువంటి, రక్షణ సమాచారం ప్రకటించేవాని పాదాలు. ప్రకటన ఏంటి? వాడు ఏం తెలియజేస్తున్నాడంట? సువార్త ప్రకటించు. సువార్త అనేది ఇక్కడే వస్తుంది మొట్టమొదటిసారి. సువార్త, సువార్త అంటే శుభవార్త. ఎవరికి? చెరలో ఉన్న యూదులకి చెర అయిపోయింది అనేది శుభవార్త. రోగంతో ఉన్న వ్యక్తికి నీ రోగం పోయింది అన్నది శుభవార్త. సమస్యలో ఉన్నవాడికి నీకు పరిష్కారం వచ్చింది అని చెప్పడం శుభవార్త. ఎవడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితి అయిపోయింది అని చెప్పడం వాడికి శుభవార్త అవుతుంది. సువార్త అనేది మనిషికి మనిషికి మారిపోతుంది. కానీ మనుషులందరికీ ఒక శుభవార్త ఉంది, ఒక సువార్త ఉంది. అదేంటి? నీ పాపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలువులో కొట్టివేశాడు, తీసివేశాడు. ఇది అందరికీ సువార్త. మీరు నా దగ్గరకు వచ్చి, అన్నా కరోనాకు మెడిసిన్ వచ్చిందన్నా, వ్యాక్సిన్ వచ్చిందన్నా అన్నారనుకో, నాకేం సువార్త కాదు అది. నా కరోనా లేదు. లేకపోతే అన్న బీపీకి మెడిసిన్ వచ్చేసింది, ఇక బీపీనే ఉండదన్న అదొక మాత్ర వేసుకుంటున్నారనుకో, నాకేం సువార్త కాదు అది. ఎందుకని నాకు బీపీ లేదు. ఎవడు ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడో అది పోయిందని చెప్పడం వాడికి సువార్త అవుతుంది. కానీ అందరికీ అన్ని కాలాల్లో పనికొచ్చే ఒకే ఒక సువార్త, అవసరమైన సువార్త ఏంటంటే, నీ పాపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తీసివేశాడు, నీ కోసం శిక్ష అనుభవించాడు, ఆయన మరణాన్ని అంగీకరిస్తే నీవు ఉచితంగా నీతిమంతుడు అవుతావు అన్నది ప్రతి మానవుడికి, ప్రతి దేశానికి, ప్రతి కాలంలో సువార్త. ఒకరి దగ్గరికి వెళ్ళి గవర్నమెంటు బ్యాంకులో రుణాలను మాఫీ చేసింది అన్నాం అనుకో, ఒకడికి అది సువార్త అవుతుంది, ఒకడికి అది సువార్త కాదు. ఎందుకంటే ఒకడికి అప్పు ఉంటుంది, వాడికి సువార్త అది. అప్పు లేదనుకో, వాడికేం సువార్త? ఇలా సువార్త అనేది ఒకడికి మారిపోతుంది. కానీ క్రీస్తును గూర్చిన సువార్త అందరికీ. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు కాబట్టి అందరికీ సువార్త అది. సువార్త ప్రకటించుచు, ఇక్కడ సువార్త ఏంటి? చెరలో ఉన్న యూదుల్ని కోరెషు అధికారంలోకి వచ్చాడు, మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు, మీరు బయలుదేరి బయటికి రండి. ఇది యూదులకు సువార్త. ఈ సమాచారాన్ని పట్టుకున్నప్పుడు పర్వతాల మీద పరిగెడుతున్నాడు, కొండల మీద పరిగెడుతున్నాడు యూదులతో చెప్పడానికి. కోరెషు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చాడు, మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు, శాసనం జారీ అయిపోయింది, మనం బయలుదేరి మరలా మన స్వదేశానికి వెళ్ళిపోదామనే సమాచారాన్ని పట్టుకొని పరిగెడుతున్నాడు చెరలో ఉన్న యూదుల దగ్గరికి. ఆ పాదాలు ఎలా కనపడుతున్నాయంటే పర్వతాల మీద సుందరములై ఉన్నవి. ఆ పాదాలకు ఎప్పుడు అందం వచ్చిందంటే ప్రకటించే ప్రకటనను బట్టి పాదాలకు అందం వస్తుంది. ఏ ప్రకటన తీసుకుని వెళ్తున్నాడు, ఏ సమాచారం తీసుకుని వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి పాదాలకి అందం వస్తుంది. అప్పుడప్పుడు మన ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు, అమెరికా వీసా తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, లేకపోతే ఏదైనా ఒక లాటరీ టికెట్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, ఇలా చింపిలో చూసి ఆగాగా అంటాం. ఆగిన తర్వాత జేబులో ఉండేటువంటి 100 రూపాయలు 500 తీసి నువ్వు పట్టు అంటాం. ఎందుకని? మంచి వార్త తెచ్చాడు. అలా కాకుండా ఎవరో పోయారని వచ్చిందనుకో, ఇలా చదువుతూ ఉంటాం, సార్ అంటుంటే పట్టించుకోవాలండి. ఎందుకని? ఏదో దుర్వార్త ఉంది ఇందులో, వాడిని పట్టించుకోమేక. సార్ 50 రూపాయలు కట్టాలంటే ఇలా చూస్తుంటాం అంతే, పక్కన పిలిచి అదే చూడని ఇలా వెళ్ళిపోతుంటాం. ఎందుకని? దుర్వార్త.
సమాచారాన్ని బట్టి పాదాలు సుందరమైనవా కాదా అన్నది ఉంటుంది. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు, సమాధాన పరిస్థితులు వచ్చే యుద్ధ వాతావరణం అయిపోయింది, సమాధాన పరిస్థితులు, పీస్ వచ్చింది రాజ్యంలో. సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు. రక్షణ, ఒకప్పుడు నాశనం చవిచూసారు యూదులు, ఇప్పుడు రక్షణ ఇది ప్రకటిస్తానంట. వాని పాదములు, తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు. ఏం చెప్పాలంట? ఏలుతున్నది కోరెషి కాదా? నీ దేవుడు ఏలుచున్నాడని, కోరెషి ఏలుతున్నాడని కదా చెప్పాల్సింది. నీ దేవుడు ఏలుతున్నాడు, ఆ దేవుడు కోరెషికి అధికారం ఇచ్చాడు, కోరెషు ఆ దేవుని అధికారంలోనే ఉన్నాడు. ఇదంతా మన దేవుని రాజ్యమే, మన దేవుని ఏలుబడే. ఆ లెక్కన మోడీకి అవకాశం ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడు అనకండి, జనరల్గా దేవుడు అంటే కుదరదు. స్పెసిఫిక్గా ఎవరు ఆయన ఎవరికి చేయకొట్టినా సరే ఇచ్చింది సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనం లోపడాలా వద్దా? మనం లోపడం. ఎందుకని? మనము చేసే దరిద్ర పనులకి ఆయన అడ్డుపడతాడు కాబట్టి. అంతేనా? మర్యాదగా నీ బైబుల్లో ఏమి రాయబడిందో దాన్ని ప్రకటించు, ఎవడు అడ్డుపడ్డావు. నువ్వు తమాషాలు చేయడం స్టార్ట్ చేస్తేనే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. అవునా? సువార్త ప్రకటించు. అయ్యా, సువార్త మాకు అర్థమైంది, మేము పాపులమే, క్రీస్తుని అంగీకరిస్తే పాప క్షమాపణ ఉంది, మాకు బాప్తిసం ఇస్తారా అని అంటే వాడిని పట్టుకుని వెళ్ళి ముంచలేపు, ఎవడేమంటావు. అలా కాకుండా ఒరే వచ్చే వారం దొర వస్తున్నాడు, ఎక్కడి నుంచి? అమెరికా నుంచో లండన్ నుంచో దొర వస్తున్నాడు. దొర ఏం చేయాలయ్యా? ఒక 50 మంది కావాలరా, ఏమిస్తారయ్యా? ఒక్కొక్కడికి 1000 రూపాయలు డబ్బు. 2 గంటలు దొర ఎదురుగా నిలవబడితే ఒక్కొక్కరు 1000 రూపాయలు డబ్బు ఇస్తాం, ప్యాకెట్ బియ్యం ఇస్తాం, లేదా పలానా ఇస్తాం అని చెప్తే అప్పుడు వచ్చి కూర్చుంటారు అంతా 50 మంది రెడీగా. ఎందుకు? బాప్తిసం తీసుకున్న దానికోసం. అలా ఆయన ఎదురుగా బాప్తిసాలు పొందుతారు. ఆయన అనుకుంటాడు భారతదేశంలో ఎంతమంది రక్షణ పొందుతున్నారో అని ఆయన అనుకుంటాడు, ఫోటోలు తీసుకుంటాడు. ఈయన వెళ్ళిపోతాడా? వీళ్ళతో టైప్ అయి ఉంటారా? ఇంకొకరితో టైప్ అయి ఉంటారు. ఇంకొక నెల ఇంకొక దూరం వస్తాడు, మళ్ళీ 50 మంది యాజ్ ఇట్ ఈస్గా వచ్చి కూర్చుంటారు. ఎందుకని? సేమ్ బాప్తిసం. ఎన్నిసార్లు బాప్తిసం తీసుకుంటారు? ఫోటో కోసం. ఇది బయట వాళ్ళు చూస్తున్నారా, చూడట్లేదా? అదే సమాజంలో ఉన్నప్పుడు అడుగుతారు, ఒరే యోసేపు ఏమరా ఈరోజు పనికి రాలేదు అంటారు. ఏదో దొర వస్తున్నాడు, ఆ దొర వస్తే ఈరోజు మేము పనికి పోనక్కర్లేదు, ఆ పనికి పోయే డబ్బు ఇక్కడ 1000 రూపాయలు ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, కాబట్టి మేము బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది. వాడికి ఇబ్బంది అనిపిస్తుందా? అప్పుడు వాడు అనుకుంటున్నాడు, ఓహో దొరల ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం ఉన్న అందరినీ క్రైస్తవులుగా మార్చడం దొరల ఉద్దేశం కాబోలు అని అనుకుంటాడు. అనుకోడా? వాళ్ళకి అలాగే అర్థమైంది. నువ్వు చేసేది కూడా అలాగే ఉంది. 200 మంది అనాథులు ఉన్నారని చెప్తావు అక్కడ ఫారిన్కి. వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కడికి 1,00,000 రూపాయలు ఇస్తాడు అమౌంట్ అనాథల్ని పోషించడానికి. వీడికి ఎంత ఇస్తావు? 5,000 6,000 ఇస్తావు, మిగతా అంతా నీ జేబులో పెట్టుకుంటావు. ఇదంతా బయట చూస్తున్నారు కదా. ఇలాంటి తమాషాలు చూసి స్వస్థత మహాసభలను పెడతావు, ఎవడికి స్వస్థత రాదు. ఉద్యోగ మహాసభలు అంటావు, ఎవడికి ఉద్యోగం రాదు. సువార్త మహాసభలు అంటావు, సువార్త పొరపాటును కూడా చెప్పవు, అంతా చెత్తే చెప్తావు. ఇవన్నీ చూసిన తర్వాత బయట వాళ్ళు దీన్ని మత ప్రచారం అనుకుంటున్నారు. అలా వాళ్ళు తిరగబడ్డారు. కానీ నిజానికి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవ్వడు దీన్ని టచ్ చేయలేడు, మాట్లాడలేడు. నాకై నేను వచ్చి నా బాప్తిసం కావాలంటే అడ్డుకునేది ఎవడు? నేను డబ్బిస్తానని ప్రేరేపిస్తే వాళ్ళు కొంచెం బలవంతం పెడతాడు, ఒప్పేసుకుంటాడు. లేదంటే వాళ్ళు బలవంతం చేశారని, మత ప్రచారం చేశారని. నాకు అనిపించింది అనుకో, నేను బాప్తిసం తీసుకుంది సాయంకాలం 6 గంటలకి, ప్రొద్దు కుంకింది, కాస్త వెలుగుంది, అప్పుడు తీసుకున్నాను. ఎందుకంటే నా ఇష్టం, అది నా బాప్తిసం కావాలి.
పొద్దుంగుతే ఏంటి, అర్ధరాత్రి అయితే ఏంటి, తెల్లవారుజామున అయితే ఏంటి, నాకు ఇష్టం, నాకు బాప్తిసం కావాలి, ఎక్కడైతే ఏంటి, ఇది నా ఇష్టం. దీన్ని మత ప్రచారం అనలేరు ఎవరు, మత మార్పిడి అనలేరు ఎవరు. కానీ నువ్వు కొన్ని పద్ధతులు పెట్టి మనుషులు ప్రలోభ పెడితే సమాజానికి ఇంకొకలాగా సమాచారం వెళ్తుంది. అప్పుడు తిరగబడుతున్నారు, అలాంటి వాటి మీద తిరగబడుతున్నారు, అలాంటి వ్యక్తుల మీద తిరగబడుతున్నారు. అలా తిరగబడితే ఆ నాయకుడు మనకు వద్దా? అలా తిరగబడకపోతే స్వేచ్ఛ ఎవరికి స్వేచ్ఛ? స్వేచ్ఛ స్వార్థపరులకి, సువార్తకి అది ఆటంకం. అది స్వేచ్ఛ కాదు, సువార్తకి ఆటంకం. అసలైన స్వేచ్ఛ ఏంటంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుకోవడం అసలైన స్వేచ్ఛ. బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నా సరే మనల్ని ఎవరు టచ్ చేయలేదంటే అది స్వేచ్ఛ కాదు, సువార్తకి సంఖ్యలది. కాబట్టి ఆ రోజు కోరెషుకి అధికారం ఇచ్చింది సైన్యములకు అధిపతి అయిన యెహోవానే. ఈరోజు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చింది సైన్యములకు అధిపతి అయిన యెహోవానే. అడాల్ఫ్ హిట్లర్కి అధికారం ఇచ్చింది ఆయనే. ఎందుకని? ఏ కాలంలో ఏ ప్రజానీకానికి ఎవరు కావాలన్న దేవుడు నిర్ణయించేటువంటి అధికారం అది. అదే అంటున్నాడు చూడండి, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములో. ఇది నీ దేవుని పరిపాలన, కోరెష్ పరిపాలన కాదు. మరి కోరెష్ ఎవరు? ఆయన చేతి కింద సేవకుడు. ప్రతి నాయకుడు దేవుని చేత నియమించబడిన వాడు. తిరుగుబాటు చేయడం క్రైస్తవ లక్షణం కాదు. ఈ ప్రభుత్వం పోవాలి, ఆ ప్రభుత్వం రావాలి మీరు కోరుకోవద్దు. ఏమని రాయబడింది తెలుసా? మనం సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తం అధికారుల కోసం ప్రార్థన చేయడం రాయబడింది. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా ఈ ప్రభుత్వం పోవాలి, ఆ ప్రభుత్వం రావాలి. ఏ ప్రభుత్వం పోయినా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ప్రభుత్వం దేవుని అధికారం కింద పనిచేస్తుంది. దేవుడి నియమాన్ని మార్చమని అడగడానికి మనం ఎవరు వెంతకి? బైబిల్ అర్థమైందా మనకి? ఏ ప్రభుత్వము క్రైస్తవులకు అనుకూలం కాదు, వ్యతిరేకము కాదు. మన పక్షాన దేవుడు ఉంటే, ప్రతిదాన్ని మన క్షేమం కోసం మారుస్తాడు ఆయన. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. దేవుడు ఏలుతున్నది, కోరెష్ కాదు. ఈ మాట చెబితేది సువార్త అంట, సువర్తమానం అంట, శుభవార్త అంట. ఇది దేవుని పరిపాలన. అలా కాదన్నా ఈ ప్రభుత్వంలో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మన చర్చి మీద దాడి జరిగిందా? జరగలేదే. ఒకవేళ జరిగిందనుకో, దానికి కారణం ఉంటుందా ఉండదా? జరిగి దీన్ని పడగొట్టారనుకో, దీనికంటే అద్భుతమైన బిల్డింగ్లు వేస్తుంది ఇక్కడ. జరగడానికి అనుమతించిన వాడే ఇంకా సుందరమైన దాన్ని కట్టేదానికి కూడా అధికారం ఇస్తాడు ఆయన. యెరూషలేము దేవాలయం కూలిపోయింది, జెరుబ్బాబెలు రాలేదా? మరలా దేవాలయం కట్టలేదా? ప్రతిదానికి కారణం ఉంటుంది. బైబిల్ చదివితే ఇది దేవుని పరిపాలన. ఏ ప్రభుత్వమైనా. రోమీలకు పత్రిక రాస్తూ మాట్లాడతాడు, మిమ్మల్ని హింసిస్తున్న వారిని వారి కోసం ప్రార్థన చేయండి. మీ శత్రువు మీద పగ తీర్చుకోవద్దు, వారి కోసం ప్రార్థన చేయండి, వారికి భోజనం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. రోమీలకు చెప్తున్నాడు ఆ మాట. నీ దేవుడు ఏలుచున్నాడు, ఓ సియోనో నీ దేవుడు ఏలుతున్నాడు. ఈ మాట చెప్పండి చెరలో ఉన్న వాళ్ళకి. అది సువార్త. 8వ వచనం, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచున్నారు. కావలివారు, సియోను కావలివారు అంతా కూడుకొని బిగ్గరగా పాడుతున్నారంట. దేవుని రక్షణ గీతాలు, దేవుని విమోచన గీతాలు పాడుతున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూస్తున్నారు. సంతోషంగా పాటలు పాడుతున్నారు కావలి వారు దేవుని రక్షణ చూసి. 9వ వచనం, యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంతోషగానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఉత్సాహ గీతం, విమోచన గీతం పాడండి. దేవుడు అందరి ఎదుటగా
రక్షణనిచ్చాడు అని మాట్లాడుతున్నాడు. 11వ వచనం, పోవుడి పోవుడి, అచ్చటుండి వెల్లుడి, అపవిత్రమైన దేన్ని ముట్టకుడి, దాని ఎదురు నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయవారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. చెప్తున్నాడు చెరలో ఉన్న వాళ్ళతో, పోవుడి పోవుడి, అచ్చటుండి వెల్లుడి, వెళ్ళండి ఇక్కడి నుంచి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని ఎద్దు నుండి తొలగిపోవుడి. ఆ బబులోన్లో ఉన్న దేన్ని ముట్టుకోకండి, అది అపవిత్రం. తర్వాత, యెహోవా సేవోపకరణములను మోయవారులారా, ఓ లేవీయులారా, యాజకులారా, దేవుని ఆలయంలో పనిచేసేవారులారా, మీరు యెహోవా సేవోపకరణలు మోస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మరలా ఆ ఉపకరణాలు 70 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఉపకరణాలు మీరు మరలా ఎత్తుకోవాలి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని వాటిని తీసుకోండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. 12వ వచనం, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. పోవుడి పోవుడు అన్నాడు కదా. తర్వాత 12వ వచనంలో, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఇశ్రాయేలు చరిత్రలో పొంగని రొట్టెల పండుగ ఉందా? పొంగని రొట్టెలు దేని గుర్తు? తొందరకి గుర్తు. ఎందుకంటే అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళమన్నాడు ఫరో, బయలుదేరండి అన్నాడు. అర్ధరాత్రి లేచి వాళ్ళు పిండినంతా కలుపుకొని దాంట్లో పొలండి పిండి దాచిపెట్టి మరుసటి రోజు పొంగి తర్వాత దాన్ని రొట్టె చేసుకొని, ఇంత టైం లేదు వాళ్ళకి. వెంటనే పిండి కలుపుకొని వెంటనే ఆ భోజన పదార్థాలు సిద్ధపరచుకొని బయలుదేరాలి కదా ఇక్కడి నుంచి. పొంగని రొట్టెలు తొందరకి గుర్తు పొంగని రొట్టెలు. ఒకప్పుడు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు తొందరగా వచ్చారు, సిద్ధపాటు లేకుండా వచ్చారు. అయితే ఈసారి మీరు త్వరపడి బయలుదేరరు, తొందరగా బయలుదేరరు. ఏదో యుద్ధ వాతావరణం వచ్చినట్టుగా గబగబా వెళ్ళాల్సిన అక్కర్లేదు, త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు మీరు. ఎందుకంటే ఇది రాయల్ డిక్రీ అంటారు దీన్ని, రాజుగారి శాసనం ఇది. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛార్పణివ్వండి, వారు తీసుకొచ్చిన ఆభరణాలు ఇవ్వండి, వారు తీసుకొచ్చిన వాటిని ఇవ్వండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వండి, వారిని వాళ్ళ దేశంలో వదిలిపెట్టి రండి అని ఆజ్ఞ ఇది. కాబట్టి వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మీరు ఎవరు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళండి, ఎవరు వద్దనుకుంటారో వాళ్ళు ఉండండి, మీ స్వేచ్ఛ. అందరిని వెళ్ళమని చెప్పను, ఉండవని చెప్పను, మొత్తం మీ చేతికి ఇస్తున్నాను అన్నాడు కోరెషు. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వాళ్ళు బయలుదేరండి, లేదంటే మాకు ఇక్కడే క్షేమంగా ఉందంటే ఉండండి. వెళ్ళడం మీ ఇష్టమే, ఉండడం మీ ఇష్టమే. వెళ్తానంటే కానుకలు ఇచ్చి పంపిస్తాను, మీ ఆభరణాలు ఇచ్చి పంపిస్తాను, మీ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తాను, ఉంటానంటే ఉద్యోగాలు ఇస్తాను, మీ ఇష్టమే. కానీ ఐగుప్తులో ఎలా వచ్చారు? తొందరగా వచ్చారు. ఇప్పుడు తొందరగా కాదు, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుస్తాడు. ఒకప్పుడు ఎర్ర సముద్రం దాటించేప్పుడు ఎలా ముందర నడిచాడు, తర్వాత మీకు ఫరో సైన్యానికి మధ్యలో నడిచాడు, యెహోవా మీ ముందర నడుస్తాడు. తొందరపడి వెళ్ళాల్సిన అక్కర్లేదు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. యెహోవా వెనకాల కాపలా ఉంటాడు, ముందు ఆయనే ఉంటాడు, వెనకాల ఆయనే ఉంటాడు. ఎస్కాట్, సెక్యూరిటీ. ముందు ఆయనే సెక్యూరిటీ, వెనక ఆయనే సెక్యూరిటీ. తొందరపడాల్సిన అక్కర్లేదు, పారిపోయేటట్టుగా వెళ్ళాల్సిన అక్కర్లేదు, ధైర్యంగా ధీమాగా వెళ్ళొచ్చు. దేవుడు ఇస్తున్నటువంటి విడుదల, చెరలో ఉన్నటువంటి యూదులకి దేవుడు ఇస్తున్నటువంటి విడుదల ఇది. బబులోన్ నుంచి వాళ్ళు బయటికి ఎలా వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు అని వాళ్ళ విమోచనని, విడుదలని దేవుడు ప్రకటిస్తున్నాడు. 52వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం కూడా విడుదల పొందాము. బబులోను కంటే బహుభయంకరమైనటువంటి పాపపు చెరలో నుంచే, అపవాది చెరలో నుంచే, మరణం నుంచే, పాతాళం నుంచే మనకు విడుదల వచ్చింది. దేని బట్టి వచ్చింది? నా జనులు నా నామాన్ని తెలుసుకుంటారు అన్నాడు కదా. మనకు అర్థమైంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. నేను ఉన్నాను అన్నాడు ఆయన అక్కడ, కానీ సిలువ ఏం చెప్తుందంటే నేను మీకోసం ప్రాణం పెట్టాను,
నేను ఉన్నాను అనేదానికంటే నేను మీకోసం ప్రాణం పెట్టాను అన్నది గంభీరమైన మాట. అది ప్రాణం పెడితే కానీ మనం విడుదల పొందలే. పాపం నుంచి, అపవాది చరణం నుంచి, పాతాల బంధకం నుంచి మనం విడుదల పొందింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టే. నా జనులు నా సిలువను తెలుసుకుంటారు. మీకోసం ప్రాణం పెట్టిన దేవుని నేనే అని తెలుసుకుంటారు. అలా మిమ్మల్ని పరలోక స్వాస్థ్యానికి వారసులుగా చేశాను. రాజులైన యాజక సమూహంగా చేశాను. పరిశుద్ధమైన జనాంగంగా చేశాను. నా సొత్తైన ప్రజలుగా చేసుకున్నాను. నా రక్తం చేత మిమ్మల్ని విమోచించాను, విడుదల ఇచ్చాను. వాళ్ళ రోజు సుందరమైన వస్త్రాలు ధరించారు. మనం రక్షణ వస్త్రాలని, నీతి వస్త్రాలని, ప్రభు అయిన క్రీస్తుని ధరించాం మనం. వాళ్ళది బబులోను అనే చెర, భౌతికమైన చెర. మనది పాపపు చెర. బబులోను నుంచి అయినా బయటకు రావచ్చేమో కానీ పాపం నుంచి మనం బయటకు రాలేము క్రీస్తు ప్రాణం పెట్టేంత వరకు. ఆ రోజు వారి సైన్యపు ముందు భాగాన్ని, సైన్యపు వెనక భాగాన్ని దేవుడు ఎలాగైతే రక్షించాడో, ప్రభువైన యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తున్నా మీకు. మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన. మీతో ఉంటాడు ఆయన, మీలో ఉంటాడు ఆయన. ప్రతి సందర్భంలో మీకు సాక్ష్యం ఇస్తాడు ఆయన, మనం దేవుని పిల్లలమని. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఒప్పిస్తాడు ఆయన. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు ఆయన. సంచకరువుగా, దేవుని ముద్రగా అనుగ్రహించాడు. ఇంకెవడు మనల్ని ముట్టకూడదు అని. పోవుడే పోవుడే, ఇక్కడి నుంచి వెళ్ళండి, అపవిత్రమైన దేన్ని ముట్టొద్దు, దాని ఎదురు తొలగిపోండి అని వాళ్ళతో చెప్పాడు కదా. చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అని. చర్చ్ అంటే కాల్డ్ అవుట్, బయటికి పిలువబడిన వాళ్ళు. ఎలాగైతే బబులోని చెరలోంచి పోవుడే పోవుడే, అచ్చటి నుంచి వెళ్ళిపోండి అన్నాడు, అలాగే లోకంలోంచి బయటకు వచ్చిన వాళ్ళని చర్చ్, సంఘం అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో నుంచి వెళ్ళండి, లోకం నుంచి బయటికి, నా రక్షణలోకి రండి అని చెప్పాడు. త్వరపడుతూ వెళ్ళాల్సిన అక్కర్లేదు, పారిపోయే రీతిగా వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మనం తొందరపడాల్సిన అక్కర్లేదు దేనికి. ఈ విశ్వాసయాత్రలో ఓపికతో ప్రతి పరిస్థితిలో గతాన్ని చూసుకుంటూ, దేవుడు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గారిస్తే నేను రక్షించబడ్డాను, విమోచించబడ్డాను, నాకు తొందర ఏమీ లేదు, ఈ చెరలోంచి కూడా నన్ను ఆయన విడిపిస్తాడు. బబులోను చెర కంటే పాపపు చెర బహుభయంకరమైంది. బబులోను చెర నుంచి విడిపించడానికి కోరేషను నియమించాడు, దాన్ని సువార్త అని చెప్పాడు. పాపపు చెరలోంచి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో ప్రాణం పెట్టి విమోచించాడు. దీనిని మనం ప్రకటించేదాన్ని సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అలా క్రీస్తు ప్రాణత్యాగాన్ని పట్టుకొని బయలుదేరి వెళ్తున్నామంటే మన పాదాలు ఎలా కనపడుతున్నాయంట? సుందరములైన పాదాలు. మీరు ఎప్పుడైనా ఈ ఏమంటారు, ఈ షూ ఉంటాయి కదా, చెప్పులు, బూట్లు అమ్మేటువంటి ఈ షూ మార్ట్ ఉంటాయి కదా, షూ మార్ట్కి వెళ్ళండి. అందులో రకరకాల షూ ఉంటాయి, రకరకాల చెప్పులు ఉంటాయి. కొన్నింటి ఖరీదు 50,000, 60,000, 70,000 కూడా ఉంటాయి చెప్పులు. ఎందుకు అంత ఖరీదు అంటే ఇది క్రోకోడైల్ చర్మంతో చేశారు, మొసలి చర్మంతో చేశారు, దీన్ని కొండ చిలువ చర్మంతో చేశారు, దీన్ని ఫలానా. అవి వేసుకుంటే ఎంత అందంగా ఉంటాయో, కాళ్ళు ఎంత సౌకర్యంగా ఉంటాయో, ఆ బూట్లు వేసుకుంటే ఎంత బాగుంటాయో. కానీ అసలు సిసలైన సౌందర్యం పాదాలకు ఎప్పుడు వస్తుందంటే, మన నోట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త, ఆయన ప్రాణత్యాగం అనే సమాచారం ఉంటే అప్పుడు మనం వేస్తున్న అడుగులు సుందరముగా కనపడతాయి దేవుడికి. అలా నడిచినప్పుడు మన కాళ్ళకి అందం వస్తుంది. ఆ కాళ్ళకి మాసిపోయిన చెప్పులు వేసుకోవచ్చు కాక, కానీ సుందరమైన పాదాలు అవి. ఎందుకంటే నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించేటువంటి పెదవులు, చెర నివారణ అయిందని చెప్పేటువంటి పెదవులు,
రక్షణ ప్రకటించేటువంటి పెదవులు కలిగి మనం నడిచేటువంటి పాదాలు సుందరంగా అనిపిస్తాయి దేవుడికి. ఎంతమంది ఈ సువార్త భాగ్యాన్ని ఉపయోగించుకుంటున్నాం? చాలా ప్రాంతాల్లో మీటింగ్లు జరుగుతాయి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి. పలానా చోట వేదిక ఉంది, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటాడు ఒక పాస్టరు. ఇంతకీ ఏం ప్రకటించడానికి వెళ్తున్నాడు ఆ వేదిక మీద? అది ప్రశ్న. విషయం అర్థమైందా? నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించడానికి, రక్షణను ప్రకటించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించడానికి, పాప విమోచనని ప్రకటించడానికి వెళ్తున్నావా? నీ పాదములు సుందరములై ఉన్నవే. అలా కాకుండా ఆ వేదిక మీద 4 జోకులు వేసి 2 సాక్ష్యాలు చెప్పి 2 పెట్టకథలు చెప్పి సంపాదించుకోవడానికి వెళ్తున్నావా? అసలు ఆ పాదాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎంత అసహ్యమైన పాదాలు అవి. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవం జరుగుతున్న సభల్ని, క్రైస్తవులు జరుగుతున్నటువంటి ఆ ఉజ్జీవ కూటమిని చూస్తూ ఉంటే ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? ఏం ప్రకటించడానికి వెళ్తున్నావు? ప్రకటనను బట్టి పాదాలకి సౌందర్యం పెరుగుతుంది. బబులోను చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరెష్ అధికారంలోకి వచ్చాడు. మన దేవుడు ఇచ్చినటువంటి అధికారం కోరెష్కి ఇది. మన దేవుడు మనల్ని విడుదల చేయమని కోరెషుకు మనసులో ప్రేరేపణ ఇచ్చాడు. కాబట్టి కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి మన స్వదేశానికి వెళ్ళొచ్చు, మన సియోనుని మరలా కట్టుకోవచ్చు, మన పాడైనటువంటి పురాతన స్థలాలు మరలా బాగు చేసుకోవచ్చు, మన చెర వస్త్రాలను పక్కన పెట్టి సౌందర్యమైనటువంటి వస్త్రాలు ధరించుకొని బయలుదేరి వెళ్దాం. ఇక్కడి నుంచి మన దేవుని ఉపకరణాలు తీసుకుందాం. అంతకంటే ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం, శుద్ధిపరుచుకుందాం. ఈ బబులోనికి సంబంధించి ఏది మన దగ్గర వద్దు. మనం పరిశుద్ధ పట్టణానికి సంబంధించిన వాళ్ళమని వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా సమాచారాన్ని తీసుకుని వెళ్తున్నాడు. సువార్తదే. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు మన పాపాల కోసం అని చెప్పేటువంటి పాదాలు ఎంత సుందరమైన పాదాలు అవి. ఇది ప్రకటన. 52వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చెర నివారణ. చెరలో నుంచి యోధులు మరలా తిరిగి రావడం, ఆ చెరలో నుంచి వస్తున్నటువంటి సంతోషం, ఆ విడుదలలో ఉన్నటువంటి సంతోషం. దేవుడు కోరెషును అధికారం లోనికి తీసుకుని వచ్చాడు, వీరికి విడుదల ఇచ్చాడు. కానీ మన చెరలో నుంచి మనల్ని విడుదల ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి సిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది, రక్తం కార్చాల్సి వచ్చింది. అలా మనకి పాప చెర నివారణ అయింది. అపవాది ప్రభుత్వం నుంచి విడుదల పొందాము. మన పరలోక స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోగలిగాం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి. తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు బబులోను చెరలో ఉన్న యూదులకి లెమ్ము బలవు ధరించుకోమని, సౌందర్యమైన వస్త్రాలు ధరించుకోమని మీరు ఇచ్చినటువంటి శుభ సమాచారాన్ని బట్టి, సువర్తమానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. చరిత్రలో బబులోను చెరలోంచి వారు విడిపించినందుకే మీకు కృతజ్ఞతలు. నేను ఉన్నానని మీతో చెప్పువాడు నేనే అని మోషే పదును గురించి భాగంలో చెప్పిన మాటని మరలా వారి జ్ఞాపకాన్ని తెచ్చినందుకే చారిత్రకంగా మీకు వందనాలు. తండ్రి, ఆ రోజు వారి చెరలో ఉన్న దేవుడివి, ఈరోజు నా చెర జీవితంలో నాతో ఉన్న దేవుడివి, నేను ఉన్నానని నాతో సెలవిస్తున్న దేవుడివి. వారి చెరలోంచి వారికి విడుదల ఇచ్చావు, స్వతంత్రంగా చేశావు. నా పాపపు చెరలో నుంచి నన్ను విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువలో బలి ఇచ్చినటువంటి దేవుడు, రక్తం చిందించినటువంటి దేవుడివి, కృతజ్ఞతలు. ఈ విశ్వాస యాత్రలో నన్ను ఆవరించి నాకు భద్రతనివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించిన దేవుడివి, నన్ను అనాథగా విడిచిపెట్టినటువంటి దేవుడివి, మీ కృతజ్ఞతలు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల గురించి నేను ప్రకటించడానికి నా పాదాలని సుందరమైన పాదములుగా మీరు చేసినందుకే మీ కృతజ్ఞతలు. ఇలాంటి సువర్తమానాన్ని ఈ ప్రపంచాన్ని ప్రకటించేదానికి నా ప్రభువైన యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టించుకున్నందుకే, అలా నాకు హేతు కలుగు చేసినందుకే మీ కృతజ్ఞతలు. నా ఐగుప్తు అనుభవంలోను, అషూర్ అనుభవంలోను, బబులోను అనుభవంలోను నాతో ఉన్న దేవుడివి, నన్ను చూస్తున్న దేవుడివి, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడివి. ఏమి ఇచ్చినారో నొస్తున్నాయి. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.